గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ ద హిందూ ఎనాలిసిస్. ఈరోజు హిందూ ఎనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్, ద ప్రీమియం కోర్స్ అండ్ ఫ్లాగ్షిప్ కోర్స్ ఆఫర్డ్ అట్ ఇన్స్టిట్యూట్. మన కోర్సులో జాయిన్ అవ్వాలంటే ఫీజు జస్ట్ 60,000 రూపాయలు అండి. మీకు 5,000 చొప్పున పే చేసుకునే అవకాశం కూడా ఉంది. లేదు సింగిల్ పేమెంట్ చేస్తానంటే జస్ట్ మీకు 50,000 రూపాయలకే మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. అండ్ 70,000 అవ్వబోతుంది మనకి 30th నవంబర్ దాటిన తర్వాత, అంటే 1st డిసెంబర్ నుంచి. సో లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్స్ అమ్మా, చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ ఉంటుంది, బెటర్ కేర్ అండ్ సపోర్ట్ ఉంటుంది, బేసిక్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా ఇన్డెప్త్ క్లాసెస్ చెప్పడం అనేది జరుగుతుంది. 100 సార్లు అడిగినా ఓపిక్గా చెప్తాం. అండ్ దాంతోపాటు ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి ఎక్స్ట్రా సిలబస్ ఏవైతే ఉన్నాయో అండ్ ఎక్స్ట్రా సిలబస్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు కవర్ చేయడం అనేది జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది, ఇన్స్టాల్మెంట్స్లో మీరు చక్కగా పే చేయొచ్చు. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. అండ్ రీసెంట్గా లాంచ్ చేసినటువంటి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఏదైతే ఉందో అది కూడా మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీలో భాగంగా రావడం అనేది జరుగుతుంది. సో ఎనీ కోర్స్ మీరు హిస్టరీ తీసుకోవాలన్నా, లేకపోతే పాలిటీ తీసుకోవాలన్నా, లేకపోతే ఎకానమీ తీసుకోవాలన్నా, లేకపోతే మీరు ఎథిక్స్, ఎన్విరాన్మెంట్, కరెంట్ అఫైర్స్ ఏం తీసుకోవాలన్నా మీరు చక్కగా తీసుకోవచ్చు. చాలా మంది స్టూడెంట్స్ కరెంట్ అఫైర్స్ చాలా కష్టం అని చెప్పి అనుకుంటారు, చాలా మాన్స్టర్ అనుకుంటారు. బట్ వీఆర్ ట్రైంగ్ టు మేక్ ఇట్ వెరీ ఈజీ ఫర్ యూ. కరెంట్ అఫైర్స్ కాంప్రహెన్సివ్గా నేర్చుకోవాలంటే మీరు నేర్చుకోవడమే కాదు, వేరే వాళ్ళకు కూడా బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు చెప్పాలంటే చెప్పేంతగా ధారాళంగా చెప్పేంతగా నేర్చుకోవాలనుకుంటే చక్కగా మన కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. హిస్టరీ నేనే టీచ్ చేస్తానండి. హిస్టరీ కోర్స్ తీసుకుంటే ఏన్షియంట్, మిడీవల్, మోడర్న్, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, వీటన్నింటి తాలూకా నోట్స్ ఇవన్నీ కలిపి మీకు రావడం అనేది జరుగుతుంది. ఎకానమీ సురేష్ సార్ చెప్తారు, ఎథిక్స్ కూడా సురేష్ సార్ చెప్తారు. చక్కగా మీరు జాయిన్ అవ్వచ్చు ఏ కోర్సులో జాయిన్ అవ్వాలని చెప్పి మీరు అనుకున్నా. ఒక్కటి చెప్తానమ్మా, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక ఇన్స్టిట్యూట్ మీరు ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అనుకుంటారా, ఆ ఇన్స్టిట్యూట్ని మన ఇన్స్టిట్యూట్ని కంపేర్ చేయండి. సో టీచింగ్ క్వాలిటీ కంపేర్ చేయండి, బేసిక్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్తున్నారో లేదో కంపేర్ చేయండి, బెటర్ కేర్ అండ్ సపోర్ట్ ఉందా లేదో కంపేర్ చేయండి, ప్రతిదీ కంపేర్ చేయండి, వ్యాలిడిటీ కంపేర్ చేయండి, ఫీజు కంపేర్ చేయండి, ఇన్స్టాల్మెంట్స్ కంపేర్ చేయండి. అన్నీ కంపేర్ చేసి మన ఇన్స్టిట్యూట్ మీకు న్యాయం చేస్తుందని మీరు కన్విన్స్ అయితేనే మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వాలనుకుంటే 7893995553 ఈ నెంబర్కి ఫోన్ చేయండి. సో ఫస్ట్ నుంచి ఫీజులు అన్నింటికీ పెరగడం అనేది జరుగుతుంది, ఈలోపే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఓకేనా. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ కూడా మీరు 15,000కి వస్తుంది. మీరు 3 ఇన్స్టాల్మెంట్స్లో 5,000 చొప్పున కట్టచ్చు. సో ఆప్షనల్స్ అయినా మీరు చక్కగా తీసుకోవచ్చు అండి. మన ఇన్స్టిట్యూట్లో 5 ఆప్షనల్స్ టీచ్ చేస్తున్నాం. ఆంథ్రపాలజీ, సోషియాలజీ ఈ రెండు నేను చెప్తాను. పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఈ రెండు సురేష్ సార్ చెప్తారు. తెలుగు లిటరేచర్ రీసెంట్గా లాంచ్ చేయడం అనేది జరిగింది, ఇది మీకు సీతాపతి సార్ చెప్తారు. ఒక ప్యాషన్తో చెప్పడం అనేది జరుగుతుంది, మీకు అర్థమయ్యేంత వరకు 100 సార్లు అడిగినా ఓపిక్గా చెప్పడం అనేది జరుగుతుంది. బెస్ట్ నోట్స్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో మా టీచింగ్ స్టైల్ మీకు నచ్చినట్టయితే యూ కెన్ ఆల్వేస్ జాయిన్ దిస్ ఆప్షనల్ క్లాసెస్ యాజ్ వెల్. ఓకేనా, రైట్ అమ్మ. సో మేడంకి ఫోన్ చేయండి. సో 1వ తారీఖు నుంచి అన్ని కోర్సెస్ మీద ఫీజులు పెరుగుతున్నాయి, ఈలోపే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్. ఒకసారి హిందూ అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం, వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి నాన్న. జడ్జెస్ షుడ్ మెయింటైన్ డిస్క్రిషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్ రిలేటెడ్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 9 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందమ్మా. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, జాగ్రత్తగా వింటే క్లియర్గా మీకు ఈ ఆర్టికల్ అర్థమవుతుంది, జాగ్రత్తగా వినండి. బిఫోర్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ ఆర్టికల్ చిన్న మాట అండి, మన హిందూ అనాలిసిస్ వెనక కానీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసే అన్ని వీడియోస్ వెనక కానీ చాలా ఎఫర్ట్స్, చాలా హార్డ్ వర్క్ అండ్ చాలా టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు ఎక్నాలెడ్జ్ అవర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ లైక్ బటన్. అండ్ ఎలా ఉంది ఎక్స్ప్లెనేషన్ అనేది కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్, ఫెలో ఆస్పిరెంట్స్తో కూడా మన ఛానల్ని, మన వీడియోస్ని షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి, ఒకవేళ వాళ్ళకి మన వీడియోస్ ఉపయోగపడతాయి అనిపిస్తాయి. అండ్ దాంతోపాటు ఇంకొక చిన్న విషయం, కొంతమంది హిందూ అనాలిసిస్ ఫాలో అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్, స్టూడెంట్స్ వెనక కొన్ని సందేహాలు ఉన్నాయి, కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. ఫస్ట్ ఈ పర్టికులర్ అనాలిసిస్లో ఆ క్వశ్చన్స్ నేను హ్యాండిల్ చేస్తాను చూడండి. సో మొదటి క్వశ్చన్, ఇట్ ఈస్ నాట్ సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్ బట్ అదర్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, మోర్ ఆర్టికల్స్ సార్, ఎక్కువ ఆర్టికల్స్ కవర్ చేయొచ్చు కదా అని చాలా మంది అడుగుతూ ఉన్నారు. అండ్ దీనికి నేను ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకటి మీకు అష్యూరెన్స్ ఇస్తాను, యాజ్ ఫార్ యాజ్ ద హిందూ ఈజ్ కన్సర్న్, our Hindu analysis is enough.
జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మన హిందూ అనాలిసిస్ సరిపోతుంది. అదేంటి సార్ మీరు కొన్ని ఆర్టికల్సే కవర్ చేస్తున్నారు కదా అని మీకు అనిపించవచ్చు. ఎందుకు నేను అన్ని ఆర్టికల్స్ కవర్ చేయలేకపోతున్నాను అంటే బికాస్ ఆ వీక్లో ముందు ఎప్పుడైనా ఆర్టికల్ కవర్ చేసి ఉండొచ్చు, లేకపోతే ఆర్టికల్ అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు. ఒకవేళ మనకి ఆర్టికల్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. మీరు గమనిస్తే సపోజ్ ఒక వారం తర్వాత ఇప్పుడు కొలీజియం సిస్టమ్ ఉంది, కొలీజియం సిస్టమ్ మీద ఒక ఆర్టికల్ వస్తే నేను చెప్పలేదు అనుకోండి, దాని అర్థం ఏంటంటే నేను ముందు ఈ వారంలో కవర్ చేసి ఉండొచ్చు, లేకపోతే కొలీజియం సిస్టమ్ మీద అంత పెద్ద న్యూస్ రాకపోవచ్చు. ఒకవేళ ఇంకో వారం రోజుల తర్వాత ఇంకా ఇంపార్టెంట్ న్యూస్ కొలీజియం సిస్టమ్ మీద వచ్చింది అనుకోండి, సపోజ్ వచ్చింది అనుకోండి, నేను ఈ మధ్యలో జరిగినటువంటి డెవలప్మెంట్స్ వదిలేను, ఆ డెవలప్మెంట్స్ తో కలిపి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. మీకు అనాలిసిస్ అనేది చేయనప్పటికీ నేను ప్రతి ఆర్టికల్ ని చదువుతాను. బేస్డ్ అపాన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఆర్టికల్స్ ఐ పికప్ ఆర్టికల్స్, నేను ఆర్టికల్స్ ని పిక్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో మీకు ప్రతి ఆర్టికల్ ఎప్పుడో ఒకసారి కవర్ అవుతాయి. సో ఆల్ యూ నీడ్ టు డూ ఈస్ కన్సిస్టెంట్ గా మన హిందూ అనాలిసిస్ ని ఫాలో అవ్వాలి. అర్థమైందా? అండ్ సెకండ్, వై ఆర్ యూ నాట్ కవరింగ్ ఎడిటోరియల్స్ సార్? అందరూ ఎడిటోరియల్స్ కవర్ చేస్తూ ఉంటారు కదా హిందూ అనాలిసిస్ అంటే, మీరు ఎందుకు ఎడిటోరియల్స్ కవర్ చేయట్లేదు? సో గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడు మీరు ఫర్ ఎవర్ మన హిందూ అనాలిసిస్ మీద డిపెండ్ అయిపోవాలని నేను చెప్పను. మీరు బిగినర్స్ కదా, ఏదో ఒక రోజు మీరు ఫాలో అవుతూ ఐఎమ్ రెడీ అని మీ మనసు మీకు చెప్తుంది. అర్థమైందా? మీకు మనసు ఏమని చెప్తుంది అంటే నా ఓన్ గా నేను హిందూ పేపర్ చదువుకోగలను అని చెప్తుంది. ఎందుకంటే అన్ని బ్యాక్గ్రౌండ్స్ సార్ చెప్పారు, నేను అన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్ అర్థం చేసుకున్నాను. సో నా ఓన్ గా నేను చదువుకుంటాను అని చెప్పి హిందూ పేపర్ మీ ఓన్ గా మీరు ఓపెన్ చేసుకొని చదవాలి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, అది ఇంపార్టెంట్. ఏ ఎడిటోరియల్ మీరు ఓపెన్ చేయండి, ఆ ఎడిటోరియల్ యొక్క ఎక్స్ప్లెనేషన్ బ్యాక్గ్రౌండ్ అనేది మీకు ఆల్రెడీ ఏదో ఒక ఆర్టికల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ ఈడబ్ల్యూఎస్ కోటా గురించి మీకు ఒక ఎడిటోరియల్ వచ్చింది, అర్థమైందా? ఈ రోజు నిన్న మనం మాట్లాడుకున్నామా లేదా 26 నవంబర్ హిందూ అనాలిసిస్ లో ఈడబ్ల్యూఎస్ కోటా గురించి డీటెయిల్ గా మాట్లాడాం. ఈ నాలెడ్జ్ తో మీరు ఎడిటోరియల్ మీరు ఓన్ గా చదవాలి. చదివినప్పుడే యూ విల్ హ్యావ్ ఇనఫ్ వర్డ్స్ టు అపియర్ ఇన్ మెయిన్స్. బట్ సురేష్ సార్ అవి కూడా కవర్ చేయండి అని చెప్తున్నారు. నో, నేను ఎందుకు కవర్ చేయట్లేదు అంటే దిస్ ఇస్ ద రీజన్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే, సో హిందూ అనాలిసిస్ ముందు ఏవైతే ఆర్టికల్స్ చెప్తున్నారో ఆర్టికల్స్ అన్నింటికి ఒక పేజ్, ఒక వరుసగా ఆర్టికల్స్ ఏవైతే చెప్తున్నారో అవి చూపించండి సార్ అని కొంతమంది అనడం అనేది జరుగుతుంది. యాక్చువల్లీ మీ ఎప్పటి నుంచో చాలా మంది స్టూడెంట్స్ పెడుతున్నారు, వీఆర్ ఇన్ టు ఇట్ అండి. ఎందుకంటే సురేష్ సార్ నేనే చాలా సబ్జెక్ట్స్ హ్యాండిల్ చేస్తూ ఉండడం అండ్ రీసెంట్గా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ తాలూకా క్లాసెస్ యొక్క బర్డెన్ కూడా మా మీద ఉండడం వల్ల కొన్ని చేయలేకపోతున్నాం. స్లోగా లెట్ అస్ ఇంప్లిమెంట్ దమ్, మనం అది కూడా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్, చెప్పిన ఆర్టికల్స్ ఎందుకు చెప్తున్నారు సార్, నిన్న చెప్పిందే మళ్ళీ ఈ రోజు కూడా మాకు కనిపిస్తుంది, ఎందుకు మా టైం వేస్ట్ చేస్తారు అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇట్ ఈస్ వెరీ సింపుల్ టు స్కిప్ దట్ పర్టికులర్ ఆర్టికల్. నా ఉద్దేశం ఏంటంటే ఏదో ఒక రోజు ఎవరో ఒకరు పాపం తెలియక మన హిందూ అనాలిసిస్ ఓపెన్ చేస్తారు, హిందూ పేపర్ అర్థం కాక. వాళ్ళకి హిందూ పేపర్లో ఆ పర్టికులర్ పదం నేను చెప్పకపోయాను అనుకోండి, బ్యాక్గ్రౌండ్ చెప్పకపోయాను అనుకోండి, తప్పకుండా ఇబ్బంది పడతారు. మీరు ఏ బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లెనేషన్ చూసైతే మన హిందూ ఎక్స్ప్లెనేషన్ ని ఇష్టపడుతున్నారో వాళ్ళకు కూడా అదే బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం. వాళ్ళు ఎందుకు కన్ఫ్యూజన్ తో వెనక్కి వెళ్ళిపోవాలి, వాళ్ళకు కూడా డీటెయిల్ గా చెప్తాం. సో మరి మేము వినేసాం సార్, మా సంగతి ఏంటి, మా సంగతి పట్టించుకోవాలంటే సింపుల్ అండి, స్కిప్ చేసేస్తే యాజ్ సింపుల్ యాజ్ ఇట్. అర్థమైందా? కొంతమంది అడుగుతున్నారు, సార్ మీరు ధారాళంగా టక 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 చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా, అలా ఎలా మాకు వస్తుంది, మేము ఎలా అలాగ ఆర్టికల్స్ యొక్క సబ్జెక్ట్ ని వేరే వాళ్ళకి చెప్పగలం? సింపుల్ గా చెప్పాలి అంటే మల్టిపుల్ టైమ్స్ వినడం వల్ల అండ్ మల్టిపుల్ టైమ్స్ చదవడం వల్ల. మొదట్లో ఎవరికి ఏమీ రాదు. అర్థమైందా? నేను ఫస్ట్ హిందూ అనాలిసిస్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడేవాడిని, ఫిల్లర్ వర్డ్స్ ఎక్కువగా వాడుతూ ఓకేనా ఓకేనా ఓకే రైట్ ఇలాంటి వర్డ్స్ వాడేవాడిని. బట్ ఎప్పుడైతే నేను మల్టిపుల్ టైమ్స్ 1.5 year గా చెప్తూనే ఉంటున్నాను హిందూని, మీకు ఆటోమేటిక్ గా అది రావడం అనేది జరుగుతుంది. త్రూ ప్రాక్టీస్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. జస్ట్ యూ నీడ్ పర్జెవరెన్స్ అండ్ కన్సిస్టెన్సీ ఉండాలి, పట్టుదల ఉండాలి, ప్రతిరోజు చేయాలనేటటువంటి తపన మాత్రం తప్పకుండా ఉండాలి. అండ్ దాంతోపాటు సార్ కొన్ని రోజులు మీరు హిందూ అనాలిసిస్ చేయట్లేదు ఎందుకు? నో, ఐఎమ్ వల్నరబుల్ టు సమ్ హెల్త్ ఇష్యూస్ అండి, చెప్పలేనటువంటి హెల్త్ ఇష్యూస్తో నేను బాధపడుతూ ఉండడం అనేది జరుగుతుంది. నేను చేయలేని పక్షంలో సురేష్ సార్ తప్పకుండా చేస్తారు. సురేష్ సార్ కూడా చేయలేనటువంటి డేట్స్ రోజులు ఏవైతే ఉంటాయో అవి నేను తప్పకుండా కవర్ చేస్తాను. 1 or 2 days లేట్ అయినా తప్పకుండా కవర్ చేయడం అనేది జరుగుతుంది. మీరు అసలు అందులో ఆలోచించాల్సిన అవసరమే లేదు. సార్ మరి మాకు హిందూ అనాలిసిస్ మీరు 1.5-2 గంటలు చేస్తున్నారు, మా సమయం సగం ఇక్కడే అయిపోతుంది, మరి మమ్మల్ని ఏం చేయమంటారు సార్? ఇది కూడా చాలా మంది అడిగేటటువంటి క్వశ్చన్.
మొదటి రోజు చెప్తున్నాను, ఫస్ట్ డే మీకు ఆ గంటన్నర కాదు, పాజ్ చేసి చూస్తారు, లేకపోతే స్లో పెట్టుకొని చూస్తారు. చూడటం వల్ల 2 గంటలు అవ్వచ్చు. రెండో రోజు ఒక 5 నిమిషాలు తగ్గుతుంది, మూడో రోజు ఇంకో 10 నిమిషాలు తగ్గుతుంది. వినండి, కరెక్ట్గా 4 రోజులు వినండి. అందులో సగం ఆర్టికల్స్ ఆల్రెడీ రిపీటెడ్ ఆర్టికల్సే ఉంటాయి. ఇది మొన్నే సార్ చెప్పారు, స్కిప్ చేసేస్తారు వెంటనే. అది మొన్నే చెప్పారు, స్కిప్ చేసేస్తారు వెంటనే. జస్ట్ న్యూస్లో ఏమొచ్చిందో అది మాత్రమే చదువుకుంటారు. ఆల్ యూ నీడ్ టు డూ ఈజ్ కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వడం. మీ ప్రిపరేషన్ టైం తగ్గిపోతూ రావడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకొంతమంది అడిగినటువంటి ప్రశ్న, సార్ ఒకప్పుడు ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్స్ అని చెప్పి ఒక టాపిక్ మీద డీటెయిల్డ్గా వీడియోస్ అనేవి ఇచ్చేవాళ్ళు, మరి ఇప్పుడు ఎందుకు సార్ అవి చేయట్లేదు మన ఛానల్లో? రైట్, ఎందుకు అంటే రీసెంట్గా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ రావడం అండ్ ఆప్షనల్ క్లాసెస్ అనేవి బిగిన్ అవ్వడం వల్ల కాస్త ఆక్యుపైడ్గా ఉన్నాం నేను అండ్ సురేష్ సార్. వీఆర్ ట్రైంగ్ ఫర్ సమ్ అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్ టు టేకప్ దోస్ ఛాలెంజెస్. కానీ ద బెస్ట్ క్వాలిటీయే మన ఛానల్లో మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. కానీ సురేష్ సార్ అండ్ నేను మా ఇద్దరి గురించి మీకు తెలుసు, క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యేటటువంటి సమస్య ఉండదు. ముఖ్యంగా సురేష్ సార్ అస్సలు క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వరు. అర్థమైంది, ఏదేదో చెయ్యాలి కాబట్టి చేసేయడం అనేది ఉండదు. బెస్ట్ క్వాలిటీ ఎన్ష్యూర్ అయిన తర్వాతే మేము ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్స్ కూడా లాంచ్ చేస్తాం. ఈలోపు ఎన్సీఆర్టీ క్లాసెస్ అనేవి రికార్డ్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ ఫ్యూ డేస్, ఒక 3-4 వీక్స్లో మేము మళ్ళీ ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్స్ చెప్పడం అనేది మొదలు పెడతాం. దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నథింగ్ టు వరీ. రైట్, సో మరి మీరే చెప్తున్నారు సార్ హిందూ వరకు మన అనాలిసిస్ ఫాలో అయితే సరిపోతుందని చెప్పి, మళ్ళీ కరెంట్ అఫైర్స్ అని స్పెషల్గా కోర్స్ తీసుకోమంటారు ఎందుకు డబ్బులు కట్టమంటున్నారు అనేటటువంటి ప్రశ్న కూడా కొంతమందికి ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, సో మన కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో డిఫికల్టీ అనేది పెరుగుతుంది మన పేపర్లో, మీ అందరికీ తెలుసు. సో కరెంట్ అఫైర్స్కి ఓన్లీ హిందూ సరిపోతుందా అంటే సరిపోదు. ఓన్లీ 50% ఆఫ్ యువర్ ప్రిపరేషన్ మాత్రమే మీకు దేని ద్వారా హిందూ వల్ల కంప్లీట్ అవుతుంది. అదర్ 50% కోసం మీరు పిఏబి చదవాలి, అదర్ మ్యాగజైన్స్ చదవాలి, లేకపోతే అదర్ ఇంపార్టెంట్ సోర్సెస్ అనేవి చదవాలి. వీటిలో ఉండేటటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు ఎవ్రీడే ఒక లైవ్ సెషన్ ద్వారా అందించడం అనేది జరుగుతుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు మాస్టర్ కరెంట్ అఫైర్స్, ప్లీజ్ ట్రై టు జాయిన్ అవర్ కరెంట్ అఫైర్స్ కోర్స్. నేను మళ్ళీ చెప్తాం, మన ఇన్స్టిట్యూట్ స్వీట్ వర్డ్స్తో ఉండదు, నిజాయితీగా చెప్తామండి. అర్థమైందా? మేము ఏమి ఇస్తామో చెప్తాం. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి, మీకు చాలా వాల్యుయేషన్ ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మేము ఎంత గైడ్ చేసినా మీ తాలూకా కష్టం అనేది మీకు ఉండాలి. కష్టపడాలి, కష్టపడి కూర్చొని చదవాలి, అది గుర్తుపెట్టుకోండి. కష్టపడకుండా ఏది రాదు. దెర్ ఈజ్ నో షార్ట్ కట్స్ టు సక్సెస్. మీరు సక్సెస్ విజయం రావాలంటే ఒళ్ళొంచి కష్టపడాలి, గొడ్డు చాకరీ చేయాలి, అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్, సో చాలా మందికి క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా ఏవైనా క్వశ్చన్స్ ఉంటే నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను మీకు రేపటి హిందూ అనాలిసిస్లో ఆ రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా హ్యాండిల్ చేస్తాను. ఓకేనా నాన్న? రైట్, మరి ఫస్ట్ ఆర్టికల్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, వినండి. చూడండి నాన్న, న్యూస్లోకి ఇది చాలా ఇంపార్టెంట్ ఫర్ యువర్ మెయిన్స్. న్యూస్లోకి ఏమొచ్చింది అంటే, మన ప్రెసిడెంట్ అయినటువంటి రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ గారు ఒక ఈవెంట్లో మాట్లాడుతూ ద వర్కింగ్ ఆఫ్ ఇండియన్ జ్యుడిషియరీ, భారత న్యాయ వ్యవస్థ యొక్క పనితీరు గురించి ఆయన మాట్లాడడం అనేది జరిగింది. దాంతోపాటు హీ హైలైటెడ్ సమ్ ఇష్యూస్, న్యాయ వ్యవస్థలో ఉండేటటువంటి సమ్ ఇంపార్టెంట్ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ గురించి కూడా ఈయన మాట్లాడడం అనేది జరిగింది. సో మీకు ఇఫ్ ద క్వశ్చన్ అపియర్స్ రిగార్డింగ్ ఇష్యూస్ ఆర్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై ఇండియన్ జ్యుడిషియరీ, మీకు తప్పకుండా ఈ న్యూస్ ఆర్టికల్లో డిస్కస్ చేసినటువంటి ఇంపార్టెంట్ టెర్మినాలజీ కానీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కానీ చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. సో డీటెయిల్డ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. ఫస్ట్, హియర్ ది స్పోక్ అబౌట్ ఏన్షియంట్ ట్రెడిషన్స్ అండ్ రోల్ ఆఫ్ జడ్జెస్. సో పురాతన కాలం నుంచి జడ్జెస్ని ఎలా ట్రీట్ చేయబడడం అనేది జరిగింది భారతదేశంలో, ఇండియన్ ట్రెడిషన్స్ జడ్జెస్ని ఎలా కొనియాడడం అనేది జరిగింది అని చెప్తున్నారు. సో చూడండి, అకార్డింగ్ టు ట్రెడిషన్స్, భారత సాంప్రదాయాల ప్రకారం జడ్జ్ అనేటటువంటి పదవి ఏదైతే ఉంటుందో ఆ పదవికి మొదట ఉండాల్సినటువంటి లక్షణం ఏం చెప్పారు అంటే స్థితప్రజ్ఞ అని చెప్పడం అనేది జరిగింది. స్థితప్రజ్ఞ లేదా స్థితప్రజ్ఞ అంటే ఏంటి? ఏ పర్సన్ విత్ స్టడీ ఇన్సైట్ అండి, విచక్షణ కలిగినటువంటి వ్యక్తి, ఆలోచన చేసేటటువంటి వ్యక్తి, వివేకంతో ఉండేటటువంటి వ్యక్తి, ఆయన్ని స్థితప్రజ్ఞ అని అనడం అనేది జరుగుతుంది. దిస్ వర్డ్ స్థితప్రజ్ఞ హ్యాస్ 3 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. టీ అంటే మొదటి లక్షణం, ఏ లక్షణాలు ఉంటే స్థితప్రజ్ఞ అంటారు? మొదటిది చూడండి, రెక్టిట్యూడ్ అని అనడం అనేది జరుగుతుంది. రెక్టిట్యూడ్ అంటే ఏంటో తెలుసా? రైటియస్నెస్,
అన్ని వేళలా నిజాయితీగా నిక్కచ్చిగా ఉండేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో దట్ ఆ లక్షణాన్ని రెక్టిట్యూడ్ అనడం అనేది జరుగుతుంది. డిటాచ్మెంట్ అంటే విడిచి వెళ్ళిపోవడం. దేనికి డిటాచ్డ్ గా ఉండాలండి ఆ వ్యక్తి స్థితప్రజ్ఞ అవ్వాలి అంటే సబ్జెక్టివిటీకి. వెన్ ఎవర్ యూ లిజన్ టు దిస్ వర్డ్ సబ్జెక్టివిటీ అంటే ఏంటి అంటే బయాస్ అని చెప్పి అర్థం. సబ్జెక్టివ్కి డిటాచ్డ్ గా ఉండడం అనేది జరగాలి. అర్థమైందా? అండ్ దాంతోపాటు హీ ఆల్సో షుడ్ బి ఎనలాగస్ గా కూడా ఉండాలి. కంపాస్ డిఫరెంట్ థింగ్స్. హీ యాక్ట్స్ ఇన్ ప్యారలల్, హీ యాక్ట్స్ ఇన్ హార్మోనీ విత్ ద అదర్ ఫార్మ్స్ ఆఫ్ స్టేట్. గవర్నమెంట్ తో వీళ్ళు ఏం చేయాలి, దే షుడ్ ఆల్వేస్ కన్సిడర్ ద లా ఆఫ్ ద ల్యాండ్ అండి. అర్థమైంది? దాన్ని బేస్ చేసుకుని వీళ్ళ తీర్పులు అనే వాళ్ళు తప్పకుండా ఇవాళ అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని స్థితప్రజ్ఞ అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. రైట్? సో ఫ్రమ్ ద ఏన్షియంట్ టైమ్స్ ఈ జడ్జెస్ గా ఎవరు ఉండేవాళ్ళంటే సేజెస్ ఉండేవాళ్ళు. హ్యావ్ గ్రేట్ రిమార్క్స్ అండ్ ఇంపెకబుల్ బిహేవియర్ ఉండేటటువంటి వాళ్ళనే ఈ జడ్జెస్ గా తీసుకోవడం అనేది, జడ్జెస్ గా రిక్రూట్ చేయడం అనేది జరిగింది ఇండియన్ జ్యుడిషియల్ సిస్టంలో, న్యాయ వ్యవస్థలో. ఈవెన్ దీస్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఒక రోల్ మోడల్ గా ఉపయోగపడడం అనేది జరుగుతుంది అనే విధంగా చెప్తున్నారు. సో దిస్ పర్టికులర్ ఈవెంట్ లో మన ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్ ని ఆయన రిఫర్ చేయడం అనేది జరిగింది. ఆయన ఏంటి అంటే హూ ఇస్ దట్ పర్సన్ అంటే జస్టిస్ ఫ్రాంక్ఫర్టర్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ సుప్రీంకోర్ట్ యునైటెడ్ స్టేట్స్ ఒక జడ్జి ఎవరైతే ఉన్నారో ఆయన పేరు ఫ్రాంక్ఫర్టర్. ఆయన 1951లో ఒక కేసును వాదిస్తూ ఒక మాట చెప్పడం అనేది జరిగింది. కోర్ట్స్ ఆర్ నాట్ రిప్రజెంటేషనల్ ఎంటిటీస్. ఒక నామమాత్రంగా ఉండేటటువంటి ఎంటిటీస్ కాదు, ఒక నామమాత్రంగా ఉండేటటువంటి ఇన్స్టిట్యూషన్స్ కాదు. ఏంటండి? కోర్టులు ఏవైతే ఉన్నాయో కోర్టులు, న్యాయస్థానాలు ఏవైతే ఉన్నాయో న్యాయస్థానాలు. అర్థమైంది? దేర్ మెయిన్ క్యారెక్టర్ ఈస్ సెపరేషన్ విచ్ ఇస్ బేస్డ్ ఆన్ ఇండిపెండెన్స్. కోర్ట్స్ యొక్క మెయిన్ క్యారెక్టర్ ఏంటండి? సెపరేషన్ లేదా డిటాచ్మెంట్ అండి. దే షుడ్ బి సెపరేటెడ్ ఫ్రమ్ గవర్నమెంట్. ఈ ప్రలోభాలు ఏవైతే ఉంటాయో లేకపోతే దిస్ బయాస్ ఏదైతే ఉంటుందో, ఈ వాల్యూ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాని నుంచి వాళ్ళు సెపరేట్ గా ఉండడం అనేది జరగాలి. అర్థమైందా? ఈవెన్ వాళ్ళ వాల్యూ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది కూడా వాళ్ళ డెసిషన్స్ ఇంపాక్ట్ చేయకూడదు. దే షుడ్ బి వాల్యూ న్యూట్రల్ అని చెప్తారు. సపోజ్ వాళ్ళ వాల్యూస్ ఒక నమ్మకాన్ని ఇచ్చాయి అనుకోండి, ఏంటి దీస్ ఇప్పుడు షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆర్ వల్నరబుల్, సో వాళ్ళని ఎలా అయినా నిలబెట్టాలి అని చెప్పింది అనుకోండి వాళ్ళ వాల్యూస్. అయినా వాళ్ళు చట్టం ఏం చెప్తే అది చేయాలి కానీ వాళ్ళ వాల్యూస్ ని బేస్ చేసుకొని ఒకవేళ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ వ్యక్తులు తప్పు చేసినా వాళ్ళ మీద వాళ్ళకి సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి జడ్జెస్ కి వాళ్ళకి సపోర్ట్ గా ఉండొచ్చా? ఉండకూడదు. దే షుడ్ బి వాల్యూ న్యూట్రల్, దే షుడ్ బి సెపరేటిస్ట్, దే షుడ్ బి డిటాచ్డ్, దే షుడ్ బి ఇండిపెండెంట్ అనేటటువంటి మాటల్ని ఇక్కడ వాడడం అనేది జరిగింది. అండ్ ప్రెసిడెంట్ ఆల్సో స్పోక్ అబౌట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇండియన్ జ్యుడిషియరీ. ఇండియన్ జ్యుడిషియరీ 3 కాన్సెప్ట్ చుట్టూ తిరగడం అనేది జరుగుతుంది. దీస్ ఆర్ 3 డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అండి. ద ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే తెలుసా నాన్న? జ్యుడిషియల్ రివ్యూ, న్యాయ విచారణ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఫస్ట్ది జ్యుడిషియల్ రివ్యూ. సెకండ్ది ఏంటమ్మా అంటే జ్యుడిషియల్ యాక్టివిజం. థర్డ్ది ఏంటి నాన్న? జ్యుడిషియల్ రిస్ట్రైంట్. జ్యుడిషియల్ రిస్ట్రైంట్ అమ్మ. ఫస్ట్ జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటి? సో ఇక్కడ కోర్ట్ ప్రొసీడింగ్ ఇన్ విచ్ ఎ జడ్జ్ రివ్యూస్ ద లాఫుల్నెస్ ఆఫ్ ఎ డెసిషన్ ఆర్ యాక్షన్ మేడ్ బై ఏ పబ్లిక్ బాడీ. జ్యుడిషియల్ రివ్యూలో భాగంగా కోర్టులు ఏం చేస్తాయి? ఒక పబ్లిక్ బాడీ, గవర్నమెంట్ కానీ ఒక పబ్లిక్ అథారిటీ తీసుకున్నటువంటి డెసిషన్ కానీ చట్టం కానీ సరైనదో కాదో చూడడం అనేది జరుగుతుంది. చట్టబద్ధంగా ఉందో లేదో చూడాల్సినటువంటి బాధ్యత జ్యుడిషియరీ మీద ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ జ్యుడిషియల్ యాక్టివిజం. జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఏంటి? ఇట్ రిఫర్స్ టు ద జడ్జెస్ షుడ్ పర్సీవ్ ద జ్యుడిషియల్ అవుట్లుక్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ సొసైటీ. సమాజాన్ని మార్చడంలో కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్టివ్ రోల్ అనేవి ప్లే చేయాలి. అర్థమైంది? తమ పరిధి ఏదైతే ఉంటుందో తమ పరిధి దాటి కూడా ప్రవర్తించవచ్చు. ఎక్కడైనా తప్పు జరుగుతుంది అనుకోండి, ఎవరు కంప్లైంట్ చేయట్లేదు కదా అని చెప్పి ఊరుకుంటే కుదరదు. జ్యుడిషియల్ యాక్టివిజంలో భాగంగా దాన్ని ఏం చేయాలి? సుమోటుగా కూడా కేసుని చేపట్టాలి. అంటే తనకు తానుగా ఎవరు
ఎవరు ఇవ్వనప్పటికీ, ఎవరు కంప్లైంట్ ఇవ్వనప్పటికీ తనకు తానుగా తప్పకుండా ఇది చేయాలి. ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ కింద మాట్లాడదాం. మొన్న పెగాసస్ అనేటటువంటి ఇష్యూ ఉంది. దిస్ ఇస్ ఏ స్పైవేర్, దిస్ ఇస్ ఏ మాల్వేర్. దీన్ని ఉపయోగించి ఏం చేయడం అనేది జరిగింది, భారతదేశంలో ఉండేటటువంటి యాక్టివిస్ట్, భారతదేశంలో ఉండేటటువంటి ఎన్జిఓ గ్రూప్స్, మీడియా పర్సన్స్ అండ్ అదర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద అటాక్స్ చేయడం అనేది, సైబర్ అటాక్స్ చేయడం అనేది జరిగింది, మీ అందరికీ తెలుసు. సో పెగాసస్ మీద వీళ్ళందరూ కంప్లైంట్స్ ఇచ్చారు. ఒకవేళ ఇలాంటి వ్యక్తులు కంప్లైంట్ ఇవ్వకపోయినా, ఏ వ్యక్తి నాకేం ఇబ్బంది లేదు, గవర్నమెంట్ చోరీ చేసుకున్నా పర్లేదు నా మొబైల్ ఫోన్ని అని చెప్పి అన్నా, అది తప్పంటే తప్పు. కాబట్టి జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది తప్పకుండా ఇన్వాల్వ్ అవ్వాలి. అర్థమైందా నాన్న? నెక్స్ట్ జ్యుడిషియల్ రిస్ట్రైంట్. జ్యుడిషియల్ రిస్ట్రైంట్ అంటే ఏంటి? A theory of judicial interpretation that encourages judges to limit the exercise of their own power. సో జడ్జెస్ ప్రతి దానిలో వేలు పెట్టకుండా, అదర్ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ లో వేలు పెట్టకుండా తమ పరిధిలో తప్పకుండా ఉండాలి. ఇఫ్ దెర్ ఇస్ నో లార్జర్ పబ్లిక్ గుడ్ ఇన్వాల్వ్డ్, ఇఫ్ దెర్ ఇస్ లార్జర్ పబ్లిక్ గుడ్ ఇన్వాల్వ్డ్, దెన్ జ్యుడిషియల్ యాక్టివిజం కింద వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వచ్చు, తప్పలేదు. ఒకవేళ పబ్లిక్ గుడ్ అనేది ఇన్వాల్వ్ అవ్వకుండా ఒకవైపు ఎగ్జిక్యూటివ్ పరిధిలోకి వెళ్ళడం, లెజిస్లేచర్ పరిధిలోకి వెళ్ళడం, వాళ్ళ చేసే పనులు కూడా జ్యుడిషియరీ చేయాలనుకోవడం, శాసనం నియంతగా జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ అనేది చేయడం కూడా చేయకూడదు. దే షుడ్ కర్బ్ దేర్ ఓన్ పవర్స్, దే షుడ్ కంట్రోల్ దేర్ ఓన్ పవర్స్, దట్ ఈస్ జ్యుడిషియల్ రిస్ట్రైంట్ అమ్మ. సో ఈ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇక్కడ ప్రస్తావించడం అనేది జరిగింది మన ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు. చాలా 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 ఇంపార్టెంట్ అన్న. ఇది క్లియర్ అయిందనే అనుకుంటున్నాను. నౌ హీ ఆల్సో స్పోక్ అబౌట్ సమ్ ఇష్యూస్ అండ్ సమ్ ఛాలెంజెస్ అని కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. వాట్ ఆర్ సమ్ ఇష్యూస్ ఇన్వాల్వ్డ్ విత్ ఇండియన్ జ్యుడిషియరీ? ఈ విషయాల్ని కూడా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. మొదటి విషయం ఏం చెప్పారు అంటే అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్. సార్ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా అపాయింట్ అవుతారు సార్? మాకు తెలీదు. కొలీజియం సిస్టమ్ అనేటటువంటి ఒక సిస్టమ్ ద్వారా వాళ్ళు అపాయింట్ అవ్వడం అనేది జరుగుతుంది. కొలీజియం సిస్టమ్ అంటే ఏంటి సార్? మనం ఇప్పటికే చాలా సార్లు హిందూ అనాలిసిస్ లో మనం చెప్పడం అనేది జరిగింది, చాలా సార్లు, నేను చాలా టైమ్స్ చెప్పాను. ఇంకొకసారి కూడా ఇంకొక సెపరేట్ వీడియోలో కూడా చెప్తాను. అందాక చూడండి, కొలీజియం అంటే ఏంటి అంటే సింపుల్ గా ఒక అడ్వైజరీ బాడీ అని అర్థం. ఇది మామూలు అడ్వైజరీ బాడీ అంటే సలహా ఇచ్చేటటువంటి ఒక మండలి అని అర్థం. ఇది మామూలు అడ్వైజరీ బాడీ అంటే కాదు. ఆల్ ది అడ్వైజెస్ గివెన్ దిస్ బాడీ ఆర్ బైండింగ్ ఆన్ ద అదర్ పార్టీ. కొలీజియం ఇచ్చేటటువంటి సలహాలు అవతల వ్యక్తి తప్పకుండా ఆచరించాలి, ఆచరణలో పెట్టాలి. మామూలుగా మీకు ఎవరైనా సలహా ఇచ్చారనుకోండి, సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అవరా బాబు బాగుంటుంది అన్నారు అనుకోండి, ఆ సలహా మీరు తీసుకోవచ్చు, తీసుకోపోవచ్చు, అంతేనా? కానీ ఇక్కడ మాత్రం బైండింగ్. ఆ సలహా ఒకవేళ కొలీజియం ఇచ్చినటువంటి సలహా ఏదైతే ఉంటుందో అది అదర్ పార్టీ మీద బైండింగ్. మరి ఈ కొలీజియం ఎవరికి సార్ సలహాలు ఇస్తుంది? కొలీజియం అనేది గవర్నమెంట్ కి సలహాలు ఇస్తుంది. దేని మీద సార్? దేని గురించి సలహాలు ఇస్తుంది సార్? అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ గురించి సలహా ఇస్తుంది. పలానా వ్యక్తి సుప్రీంకోర్టు జడ్జి అవ్వాలి, పలానా వ్యక్తి హైకోర్టు జడ్జి అవ్వాలి, పలానా వ్యక్తి ఒక హైకోర్టు నుంచి ఇంకొక హైకోర్టుకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఇలాంటి ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొలీజియం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. కొలీజియం కంప్రైజెస్ ఆఫ్ 4+1. 5గురు ఉంటారండి కొలీజియంలో. 4 సుప్రీంకోర్టు జడ్జిలు అండ్ 5వ వ్యక్తి ఎవరు అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఈ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనం ఏం చెప్పాం, కొలీజియం ఏదైతే ఉంటుందో వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు గవర్నమెంట్ కి పలానా వ్యక్తి అపాయింట్ అవ్వాలని చెప్తారు. కానీ వీళ్ళు బయాస్డ్ గా ఉంటేనండి, వీళ్ళందరూ మాట్లాడుకొని మనకు బాగా నచ్చినటువంటి వ్యక్తిని మనం పెట్టుకుందాం అని అంటే, ఒకవేళ గవర్నమెంట్ ఈ కొలీజియంలో ఉండేటటువంటి పీపుల్ కొనేస్తే పరిస్థితి ఏంటి? దెర్ ఇస్ నో ట్రాన్స్పరెన్సీ, దెర్ ఇస్ ఒపాక్. పారదర్శకత ఏమైనా ఉందా? పారదర్శకత అనేది లేదు. సో కొలీజియం సిస్టమ్స్ లో కూడా ఒపాక్నెస్ అనేటటువంటిది ఉండడం, అపాయింట్మెంట్ యొక్క రీజనబుల్నెస్, ఆన్ విచ్ బేసిస్ దేవర్ అపాయింటెడ్ అనే విషయాలు బయటికి తెలియకపోవడం ఏదైతే ఉంటుందో అది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇష్యూ అని చెప్పి చెప్తున్నారండి. అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అండ్ దాంతోపాటు జ్యుడిషియరీ, ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో కంటెంపరీ ఫినామినా, ప్రజెంట్ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎవాల్వ్ చేయాలి. ఎందుకంటే ఇండియన్ జ్యుడిషియరీని సోషల్ మీడియా సైట్స్ లో చాలా 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 అటాక్ చేస్తూ ఉన్నారు. మీరు సింపుల్ గా గమనిస్తే న్యాయ వ్యవస్థ అనేది మన తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో గమనిస్తే న్యాయ వ్యవస్థ అనేది ఒక పలానా వ్యక్తి చేతుల్లో ఉంటుంది అని మాట్లాడేస్తున్నారు. అందువల్లే ప్రెజెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దానికి ఎగనెస్ట్ గా ఇవనేది తీర్పులు అనేవి రావడం అనేది జరుగుతుంది. సో ప్రతిపక్షంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అంతా మేనేజ్ చేస్తున్నారు అని చెప్తారు. ఈజీగా అత్యున్నతమైనటువంటి న్యాయస్థానాలు ఏవైతే ఉన్నాయో
డిస్క్రిషనరీ పవర్ ఉన్నటువంటి న్యాయస్థానాలు ఏవైతే ఉన్నాయో, వివేకంతో ఆలోచించేటటువంటి, రైటియస్ గా ఉండేటటువంటి, అన్బయాస్డ్ గా ఉండేటటువంటి న్యాయస్థానాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద బురద జల్లే కార్యక్రమం అనేది జరుగుతుంది. అలాంటి అలాంటి పోస్ట్స్ అనేవి సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల ప్రజలకి న్యాయ వ్యవస్థల మీద నమ్మకం కోల్పోతారు. న్యాయస్థానాలకు వెళ్ళిన న్యాయం జరగదులే అనేటటువంటి నమ్మకం అనేది, బిలీఫ్ అనేది వాళ్ళు ఏర్పరచుకోవడం అనేది జరుగుతుంది. దట్ ఈజ్ ఎ థ్రెట్ టు జస్టిస్ డెలివరీ. అదేవిధంగా న్యాయ వితరణ ఏదైతే ఉంటుందో, జస్టిస్ డెలివరీ ఏదైతే ఉంటుందో దానికి అది పెద్ద థ్రెట్ అవుతుంది అని చెప్పి కూడా చెప్పడం అనేది జరిగింది. We always see people making derogatory statements against the judges on social media sites. Judges మీద వీడు అవినీతి పరుడు, వీడు హీజ్ ఎ పప్పెట్ అండర్ సమ్ అదర్ రూలర్ అని చెప్పి కొన్ని ఇవి చేస్తూ ఉంటారు. అలాంటివి ఇదనమాట. అర్థమైందా? ఈ ప్లాట్ఫామ్స్ లో ది అడ్వాంటేజ్ ఆఫ్ ఎనానిమిటీ ఉంటుంది. అంటే ఎనానిమస్ గా ఉంటూనే నువ్వు చాలా చాలా వ్యాఖ్యలు అనేవి చేయొచ్చు. వాటిని ఉపయోగించి న్యాయస్థానాల మీద బురద జల్లే కార్యక్రమం ఏదైతే ఉంటుందో దాన్ని తప్పకుండా నిలువరించాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనందరికీ తెలుసు, ఏజ్ ఓల్డ్ ఇష్యూ, దట్ ఈస్ పెండెన్సీ ఆఫ్ కేసెస్. న్యాయస్థానాల మీద కేసెస్ బర్డెన్ ఏదైతే ఉంటుందో తగ్గించాలి. ఇప్పటి వరకు డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ కోర్ట్స్ లో 3.9 crore కేసెస్ అనేవి పెండింగ్ లో ఉన్నాయంట. హైకోర్ట్స్ లో 58.5 lakh కేసెస్ పెండింగ్ ఉన్నాయంట. సుప్రీంకోర్టులో 69,000 కేసులు అనేవి పెండింగ్ లో ఉండడం అనేది జరుగుతుందంట నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ ప్రకారం. అర్థమైందా? సో ఈ కేసులన్నీ త్వరితగతిన పరిష్కరించాలి. అర్థమైందా? న్యాయం అనేది త్వరగా అందకపోవడం కూడా అన్యాయమే. అర్థమైందా? న్యాయం త్వరగా అందకపోవడం వల్ల తప్పు చేయనటువంటి వ్యక్తి శిక్ష అనుభవిస్తే అంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందా? ఉండడం అనేది జరగదు. అర్థమైందా? ఇది కూడా చెప్పారు. అండ్ దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. కోర్టుల్లో చూసుకున్న బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టాయిలెట్స్ కానీ లేకపోతే రికార్డ్ రూమ్స్ కానీ ఇవి కూడా మనకు కనిపించవు ఎక్కడ, రైట్? సో ఇవి కూడా లేకపోవడం అనేది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ అన్నట్టుగా ఇక్కడ మనకి చెప్పడం అనేది జరుగుతుంది. అదే దీస్ ఆర్ సమ్ ఇష్యూస్. అండ్ నౌ లెట్ us లుక్ ఎట్ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ సార్. మనం ఏం చేస్తే మరి ఇష్యూస్ని సాల్వ్ చేయొచ్చు, ఎలా ఈ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం పరిష్కారం అనేది తీసుకురావచ్చు అనేటటువంటిది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఫస్ట్ వన్ ఏంటి అంటే నీడ్ టు ఎక్సర్సైజ్ డిస్క్రిషన్. డిస్క్రిషన్ అంటే వివేకము అని చెప్పి అర్థం, విచక్షణ అని చెప్పి అర్థం. సో జడ్జిలందరూ వివేకంతో ఆలోచించాలి, విచక్షణతో ఆలోచించాలి. విచక్షణతోనే తమ స్టేట్మెంట్స్ అనేవి తప్పకుండా ఇవ్వాలి. అర్థమైందా? ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ జడ్జెస్ టు స్పీక్ ఇన్ కోర్ట్ రూమ్స్ విత్ ద అట్మోస్ట్ డిస్క్రిషన్ అండి. అర్థమైందమ్మా? బెస్ట్ ఇంటెన్షన్ వివేకంతో మాట్లాడడం అనేది చాలా అవసరం, ఆలోచించి మాట్లాడడం అనేది చాలా చాలా అవసరం. నీడ్ టు ఇంక్రీజ్ యాక్సెస్ టు జస్టిస్. న్యాయానికి యాక్సెస్ అనేది అందించాలి. స్టేక్ హోల్డర్స్ మస్ట్ వర్క్ టుగెదర్ టు ఫైండ్ ఎ వే టు ఇంక్రీజ్ పెండెన్సీ అండ్ ఇంప్రూవ్ యాక్సెస్ టు జస్టిస్. సో పెండింగ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో త్వరితగతిన పరిష్కరించాలి. అండ్ జస్టిస్కి యాక్సెస్ ఏదైతే ఉంటుందో తప్పకుండా పెంచాలి. అర్థమైందా? దీస్ వల్నరబుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరిగినప్పటికీ కోర్టుల చుట్టూ తిరగలేరు, రైట్? వాళ్ళకు కూడా న్యాయం అందేలాగా చూడాల్సినటువంటి ప్రయత్నం తప్పకుండా చేయాలి. జస్టిస్ టు స్ట్రెంథెన్ పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యం యొక్క పునాదులు ఏవైతే ఉన్నాయో వాటిని పటిష్టం చేయాలంటే న్యాయ వ్యవస్థ తాలూకా ఇదనేది చాలా చాలా అవసరం. దెర్ ఆర్ మెనీ పొలిటికల్ ఈవిల్స్ దట్ ఆర్ రన్నింగ్ ఇన్ దిస్ పర్టికులర్ కంట్రీ. మీ అందరికీ తెలుసు. వాళ్ళందరి కబంధ హస్తాల నుంచి, వాళ్ళందరి చైన్స్ నుంచి దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అంటే కోర్టులు అనేవి విచక్షణతో వ్యవహరించాలి. అదేవిధంగా తప్పకుండా కోర్టులు అనేవి తమ జ్యుడిషియల్ యాక్టివిజంలో భాగంగా ముందడుగు అనేది వెయ్యాలి. ప్రజల తాలూకా హక్కులకి ఎక్కడైతే భంగం వాటిల్లుతుందో అక్కడ కోర్టులు అనేవి తప్పకుండా గట్టిగా నిలబడాలి. అర్థమైందా? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దట్ యు నీడ్ టు రిమెంబర్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండి. సో డీటెయిల్డ్ గా ఈ ఆర్టికల్లో ఏం చెప్పారు ప్రతి పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇంత కాంప్రహెన్సివ్ గా మీరు నేర్చుకుంటే రేపు పొద్దున్న కూడా బెటర్ ఆన్సర్స్ అనేవి మీరు రాయగలుగుతారు. ఓకేనా నాన్న? రైట్. మరి సో చక్కగా మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని కోర్సెస్లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీలో ముఖ్యంగా యూపీఎస్సీ ఇన్ఫినిటీ జాయిన్ అయితే మీకు అన్ని కోర్సెస్ దాంట్లో ఆటోమేటిక్గా వస్తాయి. యూపీఎస్సీ ఇస్ ద ప్రీమియం అండ్ ఫ్లాగ్షిప్ కోర్స్ ఆఫ్ ఎడిటర్ ఇన్స్టిట్యూట్. ట్రై టు జాయిన్. 1వ తారీఖు నుంచి ఫీజు అనేది రివైజ్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా? మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇండియా యునైటెడ్ కింగ్డమ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ టాక్స్ కుడ్ బి డిలేడ్ టు January 2022. వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2. ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్ గా మీకు ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది.
ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే ఎప్పటిలాగానే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అర్థం కావాలి. ఫస్ట్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటో అర్థం కావాలి. సెకండ్ జర్నీ టు ఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. టూ కంట్రీస్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ అవ్వాలంటే ఒక జర్నీ ఉంటుంది. ఆ జర్నీని కూడా మీరు అర్థం చేసుకోవాలి. తర్వాత ఇండియా యూకే మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల ఇండియా ఎలా లాభపడుతుందో తెలుసుకోవాలి. అండ్ అసలు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ డిఫరెంట్ కంట్రీస్తో చేసుకోవడం వల్ల ఇండియా ఎలా నష్టపోతుందో కూడా మీరు తెలుసుకోవాలి. ఈ ఆస్పెక్ట్స్ అని టచ్ చేస్తే మీకు ఆర్టికల్ అనేది కాంప్రహెన్సివ్గా అర్థమైపోతుంది. జాగ్రత్తగా వినండి. సో మొదట ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం, వినాలి. సో చూడండి అన్న, మొదట ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అర్థం కావాలంటే ట్రేడ్ అంటే ఏంటి? వాణిజ్యము, అంతేనా? మరి వాణిజ్యం అనేది ఎలా జరుగుతుంది? ఒక కంట్రీ, రెండు కంట్రీస్ మధ్య వాణిజ్యం జరుగుతుంది. అప్పుడు టూ పార్టీస్ వేసుకుందాం. ఒకటి ఇక్కడ ఇండియా, రెండవది యూకే వేద్దాం, ఓకేనా? సో ఏం జరుగుతుంది? ఇండియా నుంచి యూకేకి గూడ్స్ ఏవైతే ఉన్నాయో గూడ్స్ ఎక్స్పోర్ట్ అవుతాయి. యూకే నుంచి ఇండియాకి ఇండియా తెచ్చుకుంటే ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటుంది అని చెప్తాం. ఈ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి జరుగుతూ ఉంటాయి. అయితే కంట్రీస్ ఏం చేస్తాయి? ఇప్పుడు ఇండియా నుంచి యూకేకి వెళ్ళేటటువంటి గూడ్స్ మీద యూకే అనేది డ్యూటీస్ వేస్తుంది, సుంకాలు అని చెప్పి అంటాం. అంటే కొంత ట్యాక్స్, పన్ను అనేది విధించడం అనేది జరుగుతుంది. సో ఇండియా నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక వస్తువు ధర 10,000 రూపాయలు ఉందనుకోండి. సో యూకే అనేది 10% డ్యూటీ వేసింది అనుకోండి. యూకేకి వచ్చేటప్పటికి అదే వస్తువు ధర ఎంత అయిపోతుంది? 11,000 రూపాయలు అవుతుంది. మరి ఎందుకు సార్ కంట్రీస్ డ్యూటీస్ వేస్తాయి? మొదట వాళ్ళకి ఇన్కమ్ అవసరమా లేదా? ఇన్కమ్ అనేది అవసరం. సెకండ్ ఇది ఏంటి అంటే వాళ్ళ దేశీయ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, డొమెస్టిక్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకునేటటువంటి ప్రయత్నంలో, డొమెస్టిక్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకునేటటువంటి ప్రయత్నంలో. అర్థమైందా? ఎందుకంటే 10,000 రూపాయలకి ఇక్కడ యూకేకి వచ్చేసింది అనుకోండి. యూకేలో యూకే కంపెనీల తాలూకా ఫోన్ ఏమో 12,000 అనుకోండి. ప్రజలు మా దేశం కొనాలని ఏమైనా అనుకుంటారా? ఏది తక్కువకి వస్తే అదే కొంటారు, మన 10,000దే కొంటారు. సో వాళ్ళ డొమెస్టిక్ కంపెనీస్ తాలూకా ఆదాయం అనేది పడిపోతుందా లేదా? పడిపోతుంది, రైట్? సో అందుకు డ్యూటీస్ వేయడం అనేది జరుగుతుంది. అయితే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటి? ఎటువంటి రిస్ట్రిక్షన్స్ కానీ ఇలాంటి టారిఫ్ బ్యారియర్స్ లాంటివి ఏమీ లేకుండా గూడ్స్ అనేవి ఫ్రీగా మూవ్ అవ్వాలి. అంటే ఈ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రేట్ అనేది తగ్గించాలి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లో ఏం చేస్తారు? దిస్ డ్యూటీస్ లేదా టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎయిదర్ జీరో చేస్తారు, లేకపోతే కన్సెషనల్ ట్రీట్మెంట్ అయినా ఇస్తారు. డ్యూటీస్ లో కొంత తగ్గిస్తారు. అన్ని కంట్రీస్ నుంచి వచ్చేటటువంటి వస్తువుల మీద యూకే అనేది డ్యూటీ 10% వేసింది అనుకోండి. ఒకవేళ ఇండియాకి యూకేకి మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది అనుకోండి, జీరో చేసేయచ్చు, 10% కూడా వేయకపోవచ్చు. లేకపోతే దీని ఒక 2%కి 2% మాత్రమే ఉంచవచ్చు, 8% తగ్గించవచ్చు. అర్థమైందా? సో ఇలా కన్సెషనల్ ట్రీట్మెంట్ కూడా విధించడం అనేది జరుగుతుంది. ఈ ఆస్పెక్ట్స్ మీరు తప్పకుండా అర్థం చేసుకోవాలి. అర్థమైందా? సో సింపుల్ గా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఈజ్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ టూ నేషన్స్ దట్ ఫెసిలిటేట్ ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ బిట్వీన్ టూ కంట్రీస్ అండి. ద ఫెసిలిటేట్ no concessional tariff rate or zero tariff rate for goods that are being exported and imported between two countries. అర్థమైందా? సో ఆ విధంగా మీరు అర్థం చేసుకోవచ్చు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే అర్థమైంది. మరి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఒకేసారి సైన్ చేసేస్తారా అంటే సైన్ చేయరు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ యొక్క జర్నీ మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ ఏం జరుగుతుంది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లో? తప్పకుండా డైలాగ్, చర్చలు ఏవైతే ఉన్నాయో చర్చలు జరుగుతాయి. చర్చలు జరిగిన తర్వాత when these two nations convinced that బోత్ కంట్రీస్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ అవ్వడం వల్ల రెండు కంట్రీస్కి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి వాళ్ళు అనుకుంటే దే సైన్ అన్ ఎర్లీ హార్వెస్ట్ అగ్రిమెంట్. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కంటే ముందు ఒక ఎర్లీ హార్వెస్ట్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో ఇది సైన్ చేస్తారండి. ఎర్లీ హార్వెస్ట్ అగ్రిమెంట్ అంటే ఏంటి? ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ ప్రిడిసర్ టు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. అంటే ఇక్కడ మొత్తం అన్ని గూడ్స్ మీద తారిఫ్ జీరో చేయడం, లేకపోతే తారిఫ్ అనేది తగ్గించడం, డ్యూటీ అనేది తగ్గించడం కాకుండా ఓన్లీ సమ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయి కొన్ని వస్తువుల మీద మాత్రమే జీరో తారిఫ్ లేదా నో తారిఫ్ అనేది కన్సెషనల్ తారిఫ్ అనేది వేయడం అనేది జరుగుతుంది. సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల వాళ్ళకి ఒకవేళ రేపు పొద్దున ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నా ఎటువంటి ఇంప్లికేషన్స్ వాళ్ళ ఎకానమీ మీద పడవు అని వాళ్ళు అనుకున్న తర్వాతే ఎర్లీ హార్వెస్ట్ అగ్రిమెంట్ ని వాళ్ళు దేని కింద అప్గ్రేడ్ చేస్తారు? ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కింద వాళ్ళు అప్గ్రేడ్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందనన్నా? సింపుల్ గా ఎర్లీ హార్వెస్ట్ అగ్రిమెంట్ ఏంటి? దే ఆర్ యూజ్డ్ టు రెడ్యూస్ టారిఫ్స్ ఆన్ ద ట్రేడ్ ఆఫ్ సర్టెన్ ఐటమ్స్
between two nations or trading blocks prior to the conclusion of a free trade agreement. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కంక్లూడ్ చేయక ముందు, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ అవ్వక ముందు స్టేజ్ లో సైన్ అయ్యేటటువంటి అగ్రిమెంట్ ఏంటంటే ఎర్లీ హార్వెస్ట్ అగ్రిమెంట్. జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. అండ్ ఎర్లీ హార్వెస్ట్ ప్లాన్ యాక్ట్స్ యాజ్ ఎ ప్రిడిసర్ టు ఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ముందు అది సైన్ చేయడం అనేది జరుగుతుంది బిట్వీన్ టూ నేషన్స్. అర్థమైందా? రైట్. సో రెండు కంట్రీస్ మధ్య కాన్ఫిడెన్స్, అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ అవ్వడం వల్ల రెండు కంట్రీస్కి ఎటువంటి, ఇప్పుడు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేస్తే ఏమైపోతుందో, యూకేలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అన్ని మా కంట్రీకి వచ్చేస్తాయేమో, దానివల్ల మా కంపెనీలు ఏవైతే ఉన్నాయో నష్టపోతాయేమో, దేశీయ కంపెనీలు, ఇండియా భయం ఉందనుకోండి యూకేకి. సో ఇండియాలో ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయి, టెక్స్టైల్ ఇండస్ట్రీ ఫేమస్, వాళ్ళన్నీ యూకేకి వచ్చేస్తాయేమో, సో యూకే తాలూకా డొమెస్టిక్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఫెయిల్ అయిపోతుందేమో, యూకేకి భయం ఉందనుకోండి. సో ఫస్ట్ ఒక ట్రయల్ బాల్, మనం మ్యాచ్ వేసే ముందు ట్రయల్ బాల్ అంటామా, సో అలాగే ఒక ట్రయల్ అగ్రిమెంట్ చేసుకుంటాయి, వాటిని ఎర్లీ హార్వెస్ట్ అగ్రిమెంట్ అంటాం. ఇక్కడ ఓన్లీ స్పెసిఫిక్ గూడ్స్ ఏవైతే ఉంటాయి, ఏ వస్తువులు ఒకవేళ ఎక్కువగా ఇంపోర్ట్ అయితే మాకు మా దేశీయ కంపెనీలకు ప్రాబ్లం ఏర్పడుతుందని వీళ్ళు అనుకుంటారో ఆ వస్తువులు మాత్రమే ఫస్ట్ ఇది చేస్తారనమాట. ఆ వస్తువులతో ఎటువంటి ప్రాబ్లం లేదు, మా ఎకానమీ మీద ఎటువంటి ఇంపాక్ట్ పడట్లేదని వాళ్ళు కన్విన్స్ అయిన తర్వాతే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో అది సైన్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అయితే ఇండియా అండ్ యూకే మధ్య చాలా ఎప్పటి నుంచో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ యొక్క నెగోషియేషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఫస్ట్ డైలాగ్ స్టేజ్ అన్నామా, ఆ చర్చలు అనేవి జరుగుతున్నాయి. ఇండియా ఈజ్ హోప్ఫుల్ దట్ ఇట్ వుడ్ బి ఏబుల్ టు రీచ్ అండ్ ఎర్లీ హార్వెస్ట్ ట్రేడ్ అగ్రిమెంట్. సో ఒక ఎర్లీ హార్వెస్ట్ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇండియా అనుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దాని తర్వాత ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వైపు కూడా వెళ్ళాలని చెప్పి ఇండియా అనుకోవడం అనేది జరుగుతుందమ్మా. The planned free trade agreement between India and United Kingdom is intended to open up new economic possibilities and create employment on both sides. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల ఏం జరుగుతుంది? ఫస్ట్ది ఎకనామిక్ పాసిబిలిటీస్ ఏవైతే ఉన్నాయి, లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి పెరగడం అనేది జరుగుతుంది. కొత్త ఎకనామిక్ పాసిబిలిటీస్ అండ్ ఆపర్చునిటీస్ పెరగడం అనేది జరుగుతుంది. అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా తప్పకుండా పెరగడం అనేది జరుగుతుంది. ఎంప్లాయ్మెంట్, ఎందుకంటే ఇప్పుడు ఇండియా నుంచి యూకే గూడ్స్ వెళ్ళాయి అనుకోండి, యూకేలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉండడం వల్ల మన సేల్స్, మన కంపెనీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, మన కంపెనీ ప్రొడక్ట్స్ యొక్క సేల్స్ ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా ఇంప్రూవ్ అవడం అనేది జరుగుతుంది. సేల్స్ ఇంప్రూవ్ అయితే కంపెనీలు ఏం చేస్తాయి, వాళ్ళ తాలూకా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఎక్స్టెండ్ చేస్తాయి. అంతేనా? ఎక్స్టెండ్ చేసేటప్పుడు బెటర్ ఇన్వెస్ట్మెంట్ అనేది వస్తుంది మార్కెట్లోకి. అండ్ ఎక్కువ మంది సేల్స్ అనేవి ఇంప్రూవ్ చేయాలంటే తప్పకుండా మ్యాన్ పవర్ని కూడా ఎంప్లాయ్ చేయాలా లేదా, ఎంప్లాయ్మెంట్ కూడా పెంచుతారు. సో చాలా మందికి ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అండ్ అంతకంటే ముఖ్యంగా దిస్ యూకేతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇండియాకి చాలా అవసరం అండి. ఎందుకు అంటే రీసెంట్గా 2019లో ఆర్సెప్ నుంచి మనం బయటకు వచ్చేసాం. ఆర్సెప్ అంటే రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అని చెప్పడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ఏ మల్టీనేషనల్ బ్లాక్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ బ్లాక్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. 2012లో ఈ ఆర్సెప్ యొక్క నెగోషియేషన్ స్టార్ట్ అయినాయి బిట్వీన్ డిఫరెంట్ నేషన్స్. ఆ నెగోషియేషన్స్లో పార్టిసిపేట్ చేసినటువంటి కంట్రీలో ఇండియా కూడా ఒకటి. 2020లో ఆర్సెప్ అనేది సైన్ అయింది. ఏ కంట్రీస్ మధ్య సైన్ అయింది? చైనా, దాంతోపాటు సౌత్ కొరియా, దాంతోపాటు జపాన్, దాంతోపాటు ఆస్ట్రేలియా, దాంతోపాటు న్యూజిలాండ్. ఈ 5 కంట్రీస్ ఉన్నాయా? దాంతోపాటు ఇంకొక 10 కంట్రీస్. ఆ 10 కంట్రీస్ ఏంటన్నా, సో ఏషియన్ కంట్రీస్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్లో ఉండేటటువంటి కంట్రీస్. ఏషియన్ కంట్రీస్ ఏంటి, ఏషియన్ కథ ఏంటి, గ్రూపింగ్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఏషియన్, ASEAN LTX క్లాసెస్ అని కొట్టండి. వరల్డ్ టూర్ లాగా మీరు ఇంకెప్పుడు మర్చిపోని విధంగా మనం మాట్లాడుకున్నాం, ఒక టూర్ వేసినట్టు మాట్లాడుకున్నాం దాని గురించి. ఒక్కసారి మీకు చూస్తే కంప్లీట్గా అర్థమైపోతుంది. ఇక్కడే పాస్ చేసి ఆ వీడియో కంప్లీట్ చేసిన తర్వాత వీలైతే చూడండి, లేకపోతే ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ అవర్ అనాలిసిస్ ట్రై టు వాచ్ దట్ పర్టికులర్ వీడియో. సో నెగోషియేషన్స్లో ఇండియా అనేది భాగంగా ఉండేదన్నమాట. కానీ ఫైనల్గా ఆర్సెప్ అనేది 2020లో సైన్ చేసినప్పుడు ఇండియా అనేది ఉందా లేదు, ఎందుకంటే 2019లోనే 2019లోనే ఇండియా అనేది బయటకు వచ్చేయడం అనేది జరిగింది ఫర్ మెనీ రీజన్స్. చైనా ఫ్యాక్టర్ ఉండడం ఆర్సెప్ అగ్రిమెంట్ అనేది చైనాకి హెల్ప్ అవుతుంది. ఇండియాకి ట్రేడ్ ఇంబ్యాలెన్స్ అనేది పెరిగిపోతుంది. అంటే ఇండియాకి అదర్ కంట్రీస్ యొక్క గూడ్స్ వచ్చేస్తాయి, అదే ఇంపోర్ట్స్ పెరిగిపోతాయి, ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోతాయి. మనం చేసే ఎక్స్పోర్ట్స్ కంటే ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి అనుకున్నప్పుడు ట్రేడ్ ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. ట్రేడ్ డెఫిసిట్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. సో ఇంబ్యాలెన్స్ అనేది వస్తే చాలా ప్రాబ్లము అని చెప్పి ఇండియా బయటకు వచ్చేయడం అనేది జరుగుతుంది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యాడ్ డిసిషన్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు బై సెంట్రల్ గవర్నమెంట్. రైట్, ఆర్సెప్లో ఉండాల్సింది ముఖ్యంగా పోస్ట్ కోవిడ్ ఎకనామిక్ రికవరీకి చాలా ఉపయోగపడేది అన్నమాట. అర్థమైందా? అయితే ఆర్సెప్ నుంచి మనం బయటకు వచ్చేయడం వల్ల ఒక ఇంపార్టెంట్ ఎకనామిక్ ఆపర్చునిటీ మనం పోగొట్టుకోవడం వల్ల యూకేతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది మనకు అవసరం టు సర్జర్ ఎక్స్పోర్ట్స్, మన ఎగుమతులు అనేవి పెంచుకోవడానికి. క్లియర్ అనే అనుకుంటున్నాను.
Now let us look at some concerns and some issues with free trade agreement. ఇండియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనే పదానికి ఇండియా చాలా భయపడుతుంది ఈ మధ్య. ఆర్సెప్ నుంచి అందుకే బయటకు వచ్చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ట్రేడ్ ఇంబ్యాలెన్స్ అండి. సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటే రెండు కంట్రీస్కి లాభం అనేది ఉపయోగపడుతుంది అంతేనా. ఇండియా నుంచి యూకేకి వెళ్ళేటటువంటి వస్తువుల మీద యూకే డ్యూటీస్ వేయకూడదు. అదే యూకే నుంచి ఇండియాకి వచ్చేటటువంటి వస్తువుల మీద కూడా ఇండియా ఏం చేయకూడదు, డ్యూటీస్ అనేవి వేయకూడదు. వేసిన ఏదైతే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లో ఏదైతే డ్యూటీ కన్సెషనల్ డ్యూటీ ఫిక్స్ అవుతారో 2% 3% అంత మాత్రమే వేయాలి తప్ప ఎక్కువ వేయకూడదు. సో ఇండియాది హ్యూజ్ మార్కెట్, 130 crore పీపుల్ ఉన్నటువంటి మార్కెట్. సో యూకే లాంటి కంట్రీస్ ఈ పెద్ద మార్కెట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఉపయోగించుకుంటున్నాయి, కానీ ఇండియా యూకే మార్కెట్ ను ఉపయోగించుకోలేకపోతుంది. నాట్ ఓన్లీ యూకే, అదర్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏ కంట్రీస్ చేసుకుందో వాళ్ళతో ఉపయోగించుకోకపోవడం అనేది జరుగుతుంది. వాళ్ళ మార్కెట్ను ఉపయోగించుకోవడంలో ఇండియా ఫెయిల్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ద మెయిన్ ఎగ్జాంపుల్ ఈజ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ మార్కెట్స్. ఈ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయి 10 కంట్రీస్ అని చెప్పుకున్నామా మనం, మయన్మార్, థాయిలాండ్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, బ్రునై, వియత్నాం, కాంబోడియా, లావోస్, మలేషియా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆల్ దీస్ కంట్రీస్ తో ఇండియాకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్, ఇండివిజువల్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి ఉన్నాయి. కానీ వాళ్ళ గూడ్స్ మనకు వస్తున్నాయి తప్ప మన ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంప్రూవ్మెంట్ అవ్వట్లేదు. దెర్ ఇస్ ఎ స్టాగ్నేషన్ ఇన్ వాల్యూ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ వాల్యూ అనేది స్థిరంగా ఉండిపోతుంది. ఎక్స్పోర్ట్స్ పెరగట్లా. మామూలుగా ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగితే ఏం జరగాలి, ఎక్స్పోర్ట్స్ పెరగాలి, కానీ ఎక్స్పోర్ట్స్ అనేవి పెరగల. అదివేందా ఇండియా యొక్క ట్రేడ్ ఇంబ్యాలెన్స్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. సపోజ్ మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ సౌత్ కొరియాతో ఉంది, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సౌత్ కొరియాతో ట్రేడ్ ఇంబ్యాలెన్స్ అనేది పెరిగిపోతుంది. అంటే సౌత్ కొరియా మనకి పంపించినవి ఎక్కువ, మనం సౌత్ కొరియాకి పంపించినవి తక్కువ. అంటే మన ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో తక్కువ, వాళ్ళు పంపిస్తున్నటువంటి ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువైపోతున్నాయి. నాట్ ఓన్లీ సౌత్ కొరియా, జపాన్ వీటన్నింటితో కూడా ఇండియాకి ట్రేడ్ ఇంబ్యాలెన్స్ అనేది ఉండడం అనేది జరిగింది. అయితే ఎప్పటి నుంచో యూకేకి ఇండియాకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ యొక్క నెగోషియేషన్స్ అనేవి జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు ఆ నెగోషియేషన్స్ అనేవి స్టాల్ అవ్వచ్చు, అంటే ఆగిపోవచ్చు, కొంతకాలం పాజ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే యూకేలో క్యాబినెట్ షఫ్లింగ్ అనేది జరిగింది, కొత్త గవర్నమెంట్ అనేది రావడం అనేది జరిగింది. కాబట్టి వాళ్ళు ఇండియాతో ట్రేడ్ మీద వాళ్ళ పాలసీ ఎలా ఉంటుంది, వాళ్ళ వ్యూ ఎలా ఉంటుంది అనేది మనం ఇంకా తెలియాల్సి ఉంది. రైట్, ఇండియా షుడ్ ఆల్వేస్ కాన్సన్ట్రేట్ ఆన్ ఇంప్రూవింగ్ ఇట్ ఎక్స్పోర్ట్స్ కెపాసిటీ. మన ఎక్స్పోర్ట్ చేసే గూడ్స్ యొక్క వాల్యూ పెంచాలి, వాటి తాలూకా స్టాండర్డ్స్ పెంచాలి, రాదర్ దెన్ ఓన్లీ డిపెండింగ్ అపాన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్. అర్థమైందా? ఇప్పుడు మన ప్రొడక్ట్ అనేది బాగుంది అనుకోండి, తప్పకుండా ఎవరైనా కొంటారండి, తప్పకుండా కొంటారు, అవునా కదా? మనం ఇచ్చేటటువంటి ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ బాగున్నాయి అంటే, మనం దేశం నుంచి బయటకు వెళ్ళేటువంటి వస్తువులు బాగున్నాయి అంటే తప్పకుండా తింటారు. ఇప్పుడు రెస్టారెంట్ ఉంది, టేస్ట్ బాగుంటే ఆ రెస్టారెంట్ అడవిలో పెట్టినా తింటారు, అవునా కదా? సో ఇండియా అనేది ఆ విధంగా వెళ్ళాలి అన్నట్టుగా ఇక్కడ వే ఫార్వర్డ్ మనం అర్థం చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినాలి నన్ను. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జైతాపూర్ వుడ్ బి ద వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ న్యూక్లియర్ ప్లాంట్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 3 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్గా ఈ ఆర్టికల్ అనేది అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్ అర్థం కావాలంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం కావాలి. ఆ బ్యాక్గ్రౌండ్ అర్థమైతే ముందు జైతాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ యొక్క ప్రాజెక్ట్ గురించి మీకు అర్థం కావాలి. అది అర్థమైతే ఈ ఆర్టికల్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. జాగ్రత్తగా వినండి అమ్మ. సో మొదట జైతాపూర్ ఎక్కడుంది? మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక టౌన్. జైతాపూర్లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది ఒకటి ఏర్పాటు చేయాలి అని 11 ఏళ్ల ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక 11 years బ్యాక్ వాళ్ళు ఒక ఆలోచన అనేది చేయడం అనేది జరిగింది. బట్ 11 yearsగా అది డ్రాయింగ్ టేబుల్ మీద ఆగిపోవడం అనేది జరిగింది. ఇంకా డిజైనింగ్ స్టేజ్లో ఆగిపోవడం అనేది జరిగింది. సరైన ఇన్వెస్ట్మెంట్ అందక, కొన్ని కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ అనేది లేక సో ఆగిపోవడం అనేది జరిగింది. సో మళ్ళీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో, జైతాపూర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో, దీనికి మళ్ళీ మూవ్మెంట్ అనేది రావడం అనేది జరిగింది. ఇది మళ్ళీ వెలుగులోకి రావడం అనేది జరిగింది. సో ఫస్ట్ ఈ జైతాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ గురించి ముందు మాట్లాడుకుందాం, వినండి. ద జైతాపూర్ ప్రాజెక్ట్ వుడ్ బి ద మోస్ట్ పవర్ఫుల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇన్ ద వరల్డ్. సో మోస్ట్ పవర్ఫుల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఆలోచించుకోండి, చాలా పవర్ఫుల్ అని చెప్తున్నారు. ఎక్కడ? ఏషియాలో కాదు, వరల్డ్లోనే, ప్రపంచంలోనే. 6 cutting-edge European pressurized water reactors with a total installed capacity of 9.6 gigawatt energy will generate low carbon electricity. So 6 cutting-edge European
ప్రెజరైజ్డ్ వాటర్ అండి. సో న్యూక్లియర్ రియాక్టర్స్లో వాడేటటువంటి వాటర్ ఏదైతే ఉంటుందో దీన్ని ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్స్ ఏవైతే ఉన్నాయో రియాక్టర్స్ని తీసుకురావాలని చెప్పి అనుకుంటున్నారు. విత్ టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ మొత్తం ఎంత కెపాసిటీ జనరేట్ చేస్తుందంటే 9.6 జిగావాట్స్ కెపాసిటీ అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ ఇస్ ఎ లో కార్బన్ ఎలక్ట్రిసిటీ. గవర్నమెంట్ మీ అందరికీ తెలుసు, రీసెంట్గా మనకి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 మీట్ కూడా జరగడం అనేది జరిగింది యూకేలోని గ్లాస్గోలో. కార్బన్ ఉద్గారాలు, కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గించాలని చెప్పి ప్రపంచ దేశాలు అనేవి చెప్పడం అనేది జరిగింది. ఇండియా కూడా తన కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో తన కమిట్మెంట్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో దానిలో భాగంగానే సో ఇది చాలా ఉపయోగపడుతుంది లో కార్బన్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి అని చెప్పి చెప్తున్నారండి. ఎలక్ట్రిసిటీ వుడ్ బి ప్రొవైడెడ్ టు 7 crore హౌస్ హోల్డ్స్ వన్స్ కంప్లీటెడ్. 7 కోట్ల మంది హౌసెస్కి ఎలక్ట్రిసిటీ అనేది అందించగలదంట దిస్ పర్టిక్యులర్ పవర్ ప్లాంట్స్. థౌజండ్స్ ఆఫ్ లోకల్ ఎంప్లాయ్మెంట్ విల్ బి క్రియేటెడ్. ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది, ముఖ్యంగా మహారాష్ట్రలో డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుందని చెప్పి చెప్పడం అనేది జరిగిందమ్మా. దిస్ ప్రాజెక్ట్ విల్ రిప్రజెంట్ ఇండియా అండ్ ఫ్రాన్స్ స్ట్రాంగ్ రిలేషన్షిప్. ఇండియాకి ఫ్రాన్స్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి బిల్డ్ అవ్వడానికి కూడా ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. అండ్ లో కార్బన్ ఫ్యూచర్. సో ఫ్యూచర్ జనరేషన్స్లో మనకి ఫ్యూచర్ ఇయర్స్లో కార్బన్ అనేటటువంటిది విపరీతంగా తగ్గించాలనుకుంటున్నారు కదా. సో ఈ లో కార్బన్ ఫ్యూచర్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీగా జైతాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది ఉపయోగపడుతుంది అన్న విధంగా ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో ఎందుకు ఇది న్యూస్లోకి రావడం అనేది జరిగింది అంటే దిస్ పర్టిక్యులర్ ఫ్రెంచ్ కంపెనీ అయినటువంటి ఈడిఎఫ్ ఏదైతే ఉంటుందో ఈడిఎఫ్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎన్పిసిఐఎల్కి ఎవరండి ఫ్రెంచ్ కంపెనీ అయినటువంటి ఈడిఎఫ్ దే బోత్ ఆర్ వర్కింగ్ టుగెదర్ టు టేక్ ద జైతాపూర్ ప్రాజెక్ట్ ఆఫ్ ద గ్రౌండ్. ఈ జైతాపూర్ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ రెండు అనుకోవడం అనేది జరిగింది. ఈడిఎఫ్ విచ్ ఇస్ ఎ ఫ్రెంచ్ కార్పొరేషన్ అమ్మా, అది రీసెంట్గా బైండింగ్ ఆఫర్ అనేది ఎన్పిసిఐఎల్ ఏదైతే ఉంటుందో దానికి అందించడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సో దిస్ టెక్నాలజీ అంతా మేము తీసుకొస్తాం, మెయింటెనెన్స్ అంతా మేము చేస్తాం అన్నట్టు. దిస్ ఇనిషియేటివ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇండియాస్ అండ్ ఫ్రాన్స్ స్ట్రాటజిక్ కోఆపరేషన్. ఇండియా ఫ్రాన్స్కి మధ్య జరుగుతున్నాను ఇది రెండు కంట్రీస్ మధ్య రిలేషన్ అనేది బలోపేతం అవ్వాలన్నా స్ట్రెంథన్ అవ్వాలన్నా ఈ ప్రాజెక్ట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారండి. సో ఇండియాకి మరి ఫ్రెంచ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎందుకు అవసరం? ఫ్రెంచ్ ఇన్వెస్ట్మెంట్ వస్తే ఇండియాకి లాభం ఏంటి? మొదటి లాభం ఏంటి అంటే ఇన్ లైన్ విత్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్. మీ అందరికీ తెలుసు గవర్నమెంట్ అనేది చాలా ఇనిషియేటివ్స్తో ముందుకు వస్తుంది, ముఖ్యంగా కార్బన్ ఎమిషన్స్ని తగ్గించడానికి కానీ లేకపోతే మేక్ ఇన్ ఇండియా ఏదైతే ఉంటుందో మేక్ ఇన్ ఇండియా లాంటి ప్రోగ్రామ్స్ అండ్ దాంతోపాటు స్కిల్ ఇండియా ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి ప్రోగ్రామ్స్, ఈ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రెంచ్ నుంచి వచ్చేటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రోగ్రామ్స్కి చాలా చాలా ఉపయోగపడతాయని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అండ్ గవర్నమెంట్ రీసెంట్గా లాంచ్ చేసినటువంటి స్మార్ట్ సిటీస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో స్మార్ట్ సిటీస్ ప్రోగ్రామ్ కూడా ఈ ఫండ్స్ అనేవి ఉపయోగపడతాయి అనే విధంగా ఇక్కడ మనకి చెప్పారు. సెకండ్ ఏంటంటే బూస్ట్ టు ఇండస్ట్రియల్ సెక్టార్. ఇండియాలో ఇండస్ట్రియల్ సెక్టార్కి ఒక బూస్ట్ లాగా ఒక ఇంప్రూవ్మెంట్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇండియా అండ్ ఫ్రాన్స్ బోత్ హోప్ టు అర్జ్ ఇండియాస్ ఇండస్ట్రియల్ సెక్టార్ టు పార్టిసిపేట్ యాక్టివ్లీ ఇన్ ద ప్రాజెక్ట్ ఫర్ ద ఇండస్ట్రియల్ అడ్వాంటేజ్. సో ఇండస్ట్రీస్కి ఎలక్ట్రిసిటీ అనేది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి, ఎందుకంటే మనం కోల్ బేస్డ్ ఎలక్ట్రిసిటీకి మనం స్వస్తి పలుకుతున్నాం, మనం దానికి ఎండ్ కార్డు వేస్తున్నాం కాబట్టి ఇండస్ట్రీస్ మరి ఎలక్ట్రిసిటీ కోసం ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ మీద లో కార్బన్ ఎలక్ట్రిసిటీ మీద డిపెండ్ అవ్వాలి కాబట్టి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. సో వాళ్ళు కూడా ఇండస్ట్రీ కూడా మార్కెట్ కూడా ప్రైవేట్ ప్లేయర్స్ కూడా ఈ ప్రాజెక్ట్లో పార్టిసిపేట్ చేస్తే చాలా బాగుంటుంది అనే విధంగా ఇక్కడ చెప్పడం అనేది జరిగిందని అర్థమైందా. నెక్స్ట్ కంట్రిబ్యూషన్ ఇన్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆర్ ద ఫ్యూచర్, మీ అందరికీ తెలుసు ఈ వెహికల్స్. The French companies present in the Indian market are important in terms of production of electrical batteries and so electrical batteries production లో ఎలక్ట్రిక్ బ్యాటరీస్ ఇండియాకి కావాల్సినంత ప్రొడ్యూస్ అందించడంలో ఫ్రెంచ్ కంపెనీస్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేది జరుగుతుంది. అండ్ వేరియస్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా దొరకడం అనేది జరుగుతుంది. రైట్, ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ కూడా ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ మోడర్నైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. టెక్నికల్ ఇన్నోవేషన్కి, రినోవబుల్ ఎనర్జీలో, ఆగ్రో బిజినెస్లో, హెల్త్ కేర్లో, ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడంలో ఇలాంటివన్నీ విషయాల్లో ఈ ప్రాజెక్ట్ అనేది ఉపయోగపడుతుంది. బికాజ్ ఇట్ జనరేట్స్ ద మచ్ నీడెడ్ పవర్ ఇన్ ద లో కార్బన్ ఫ్యూచర్ అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ వన్స్ కంప్లీటెడ్ దిస్ జైతాపూర్ ప్రాజెక్ట్ వుడ్ బి ద మోస్ట్ పవర్ఫుల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇన్ ద వరల్డ్. జాగ్రత్తగా మీరు అది గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా మీకు ఈ ఆర్టికల్ కూడా అర్థమైందనే అనుకుంటున్నాను. సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి.
ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. హర్యానా జాబ్ కోటా ఇంపాసిబుల్ టు ఇంప్లిమెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్ రిలేటెడ్ ఆర్టికల్. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. రీసెంట్ గా హిందూ అనాలిసిస్ లో కూడా మనం మాట్లాడడం, మళ్ళీ ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో హర్యానా జాబ్ కోటా, హర్యానా వాళ్ళు లోకల్ పీపుల్ కి, లోకల్ క్యాండిడేట్స్ కి, హర్యానా స్టేట్ కి సంబంధించినటువంటి పీపుల్ కి మాత్రమే జాబ్ రిజర్వేషన్స్ అనేవి, ప్రైవేట్ సెక్టార్ లో కూడా రిజర్వేషన్స్ అనేవి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో హర్యానా స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ యాక్ట్ 2020 ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. అర్థమైందా? ఈ చట్టం ఏంటి, ఈ చట్టంలో ఉండేటటువంటి డిఫరెంట్ ప్రొవిజన్స్ ఏంటి అనేటటువంటి బ్యాక్గ్రౌండ్ అనేది మీరు కంప్లీట్ గా డీటెయిల్డ్ గా అర్థం చేసుకుంటే తర్వాత ఈ ఆర్టికల్లో ఏమొచ్చింది న్యూస్లోకి మీకు ఈజీగా అర్థమైపోతుంది. జాగ్రత్తగా వినండి, క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. నౌ లెట్ us look at different provisions of this particular law. The first provision of this particular law is the law requires firms with 10 or more employees. ఈ లా అనేది మొదట ఎవరికి వర్తిస్తుందో చూడండి. ఏ ఫర్మ్ అన్న కంపెనీ అన్న ఒకటి విత్ 10 ఆర్ మోర్ ఎంప్లాయీస్, 10+ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, మినిమం 10 ఎంప్లాయీస్ ఉన్నటువంటి కంపెనీకి ఈ చట్టం తప్పకుండా వర్తిస్తుంది. వాట్ దే హ్యావ్ టు డూ, దే హ్యావ్ టు రిజర్వ్ 75% ఆఫ్ ఆల్ జాబ్స్. వాళ్ళ టోటల్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అందులో 75% జాబ్స్ ని వీళ్ళు తప్పకుండా ఇది చేయాలి. అన్ని జాబ్సా అంటే కంపెనీలో ఉన్నటువంటి అన్ని జాబ్సా అంటే కాదు. చూడండి, కేవలం శాలరీ ఆఫ్ లెస్ దాన్ 30,000 per month, 30,000 జీతం, నెల జీతం ఏదైతే ఉంటుందో అంతకంటే తక్కువ, 30,000 లేదా 30,000 కంటే తక్కువ ఉండేటటువంటి శాలరీ ఉండేటటువంటి జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ జాబ్స్ లో 75% వరకు ఓన్లీ స్టేట్ నుండి వచ్చేటటువంటి పీపుల్, స్టేట్ డొమిసైల్ రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. హర్యానా పీపుల్ ఎవరైతే ఉన్నారో అవి మాత్రమే ఇవ్వాలి. ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దామా. ఒక కంపెనీ ఉంది, అందులో సపోజ్ 200 మంది ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి. 200 మంది ఎంప్లాయీస్ లో 100 మంది ఎంప్లాయీస్ కి 30,000 అంతకంటే తక్కువ ఇది ఉందనుకోండి. అప్పుడు 75 మంది ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆ 75 మంది ఎంప్లాయీస్ తప్పకుండా హర్యానా స్టేట్ వాళ్ళు మాత్రమే ఉండాలి. అర్థమైందా మీకు? మీకు ఈ ఈ తాలూకా ఎగ్జాంపుల్తో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ దిస్ లా ఏదైతే ఉంటుందో ఇట్ అప్లైస్ టు కంపెనీస్, ఇది కంపెనీలకు వర్తిస్తుంది. అండ్ దాంతోపాటు సొసైటీస్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ సొసైటీస్కి వర్తించడం అనేది జరుగుతుంది. ట్రస్ట్ ఏవైతే ఉన్నాయో ట్రస్ట్కి వర్తించడం అనేది జరుగుతుంది. అండ్ పార్ట్నర్షిప్ ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో పార్ట్నర్షిప్ ఫర్మ్స్కి కూడా వర్తించడం అనేది జరుగుతుంది. అండ్ ఒకవేళ ఈ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పాటించకపోతే, నాన్ కంప్లైన్స్ ఉంటే ఇట్ విల్ అట్రాక్ట్ పెనాలిటీ అండి. అది తప్పకుండా పెనాలిటీకి దారితీస్తుంది. గవర్నమెంట్ పెనాలిటీ వేయడం అనేది జరుగుతుంది ఆ కంపెనీ మీద. అర్థమైందా? అండ్ ఒకవేళ ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన కావాల్సి వస్తే ఎగ్జంప్షన్ కూడా ఆయన కోరుకోవచ్చు. ఏమని కోరుకోవచ్చు? ఇప్పుడు సపోజ్ ఆ ఆ పర్టిక్యులర్ స్థానం ఏదైతే ఉంటుందో, జాబ్ ఏదైతే ఉంటుందో దానికి కావాల్సినటువంటి స్కిల్ కానీ, దానికి కావాల్సినటువంటి ఎక్స్పర్టైజ్ కానీ, దానికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ కానీ, దానికి కావాల్సినటువంటి డిజైర్డ్ స్కిల్ కానీ, ప్రొఫిషియన్సీ కానీ, డిజైర్డ్ ప్రొఫిషియన్సీ కానీ, ఇవేవైనా హర్యానాలో ఉండేటటువంటి ఏ వ్యక్తికి లేనట్టు ప్రూవ్ చేస్తే, ఒకవేళ అర్థమైందా, వేరే వాళ్ళని మాత్రమే తెచ్చుకోవాలి, ఇక్కడ ఉన్న వాళ్ళకి లేదు అని ప్రూవ్ చేస్తే అప్పుడు దట్ కంపెనీ కెన్ టేక్ ఎంప్లాయీస్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ ఆర్ సంథింగ్. అర్థమైందా? మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ ఆ క్లైమ్ కరెక్టా కాదా, నిజంగా ఇతను చెప్తుంది కరెక్టా కాదా, అడుగుతున్నటువంటి బేసిస్ ఏదైతే ఉంటుందో కరెక్టా కాదా అని చెప్పి డిప్యూటీ కమిషనర్ ఆర్ హయ్యర్ ర్యాంక్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఎవాల్యుయేట్ చేయడం అనేది జరుగుతుంది. కంపెనీకి వచ్చి ఎవాల్యుయేట్ చేయడం అనేది జరుగుతుంది. సో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. దిస్ వాట్ ఆర్ ద ప్రొవిజన్స్, దిస్ లా ఏదైతే ఉంటుంది, చట్టం ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఎ ఫర్మ్ విత్ 10 ఆర్ మోర్ ఎంప్లాయీస్. అర్థమైందా? సో 10 కంటే ఎక్కువ మంది ఎంప్లాయీస్ తప్పకుండా ఉండాలి. అండ్ ఆ కంపెనీలో 75% ఆల్ జాబ్స్ విచ్ హ్యావ్ లెస్ దాన్ 30,000 per month salary విల్ బి గివెన్ ఓన్లీ టు ద హర్యానా పీపుల్, హర్యానా ప్రజలకు మాత్రమే ఇవ్వాలి. అండ్ దాంతోపాటు ఈ లా ఏదైతే ఉంటుందో అది కంపెనీస్కి, సొసైటీస్కి, ట్రస్ట్కి, పార్ట్నర్షిప్ ఫర్మ్స్కి అన్నింటికి వర్తించడం అనేది జరుగుతుంది. ఒక నాన్ కంప్లైంట్స్ అయితే ఈ ప్రొవిజన్స్ అనేవి పాటించకపోతే పెనాలిటీ అనేది పడడం అనేది జరుగుతుంది. అండ్ ఒకవేళ అతను ఎగ్జంప్షన్ కూడా, ఎంప్లాయర్ అంటే ఉద్యోగం ఇచ్చేవాడు, ఎంప్లాయర్ ఎగ్జంప్షన్ కూడా కోరచ్చు. ఎప్పుడు
ఆ పర్టికులర్ పొజిషన్ కావాల్సినటువంటి స్కిల్, ఎక్స్పర్టైజ్, క్వాలిఫికేషన్, ప్రొఫిషియన్సీ అసలు హర్యానా పీపుల్లో లేదు అని చెప్పి ఒకవేళ ప్రూవ్ చేస్తే, హర్యానాలో అలాంటి వ్యక్తులు దొరకట్లేదు అని ప్రూవ్ చేయగలిగితే, అర్థమైందా? సో దాన్ని కూడా ఒక డిప్యూటీ కమిషనర్ ఆర్ హయ్యర్ ర్యాంక్ ఉన్నటువంటి ఒక అఫీషియల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి ఎంక్వైరీ చేయడం అనేది జరుగుతుంది. రైట్, ఇవి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నౌ లెట్ us లుక్ ఎట్ వాట్ ఆర్ డిఫరెంట్ కన్సర్న్స్. ఈ పర్టికులర్ చట్టం వెనక ఇంపార్టెంట్ కన్సర్న్స్ ఏమున్నాయో ఇక్కడ చెప్పారు, జాగ్రత్తగా వినండి. హియర్ ద ఫస్ట్ కన్సర్న్ ఈస్ దిస్ పర్టికులర్ లా ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎగనెస్ట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. ఇది రాజ్యాంగబద్ధంగా ఉందా అంటే లేదు అని చెప్పి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. ఎక్కడ సార్ ఎందుకు లేదు అని మీరు క్వశ్చన్ అడిగితే, ఫస్ట్ ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ జీ ఏదైతే ఉంటుందో దీన్ని పరిశీలిద్దాం. అండ్ తర్వాత ఆర్టికల్ 16 క్లాస్ 2 ఏదైతే ఉంటుందో దీన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మన కాన్స్టిట్యూషన్ లో పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కంప్రైజెస్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 12 టు ఆర్టికల్ 35 ఉండడం అనేది జరుగుతుంది. సో ఆర్టికల్ 12 టు ఆర్టికల్ 35 ఏమంటాం, ఈ వీటన్నిటి ఫండమెంటల్ రైట్స్ అంటాం. సో బై యూజింగ్ దీస్ ఆర్టికల్స్ ఆర్ ఫోర్ ఫాదర్స్ హ్యాస్ గివెన్ డిఫరెంట్ రైట్స్, ద ఫండమెంటల్ రైట్స్ టు పీపుల్. ప్రజలకు చాలా రైట్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. సో ఆర్టికల్ 12 టు 35 మధ్యలోనే ఆర్టికల్ 19 ఆర్టికల్ 16 క్లాస్ 2 మీకు కనిపిస్తుంది. ఆర్టికల్ 19 guarantees different freedoms to people, citizens of India. Article 16 guarantees another important right. సో ఒకసారి చూద్దాం. ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాస్ జీ ఏదైతే ఉంటుందో ఇట్ ఎంపవర్స్ ఇండియన్ సిటిజన్స్ టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్. ఏ ప్రొఫెషన్ అయినా ప్రాక్టీస్ చేసేటటువంటి అధికారాన్ని ఇస్తుంది. ఆర్ టు క్యారీ ఆన్ ఎనీ ఆక్యుపేషన్, ఏ వృత్తినైనా మనం అవలంబించేటటువంటి హక్కుని ఇస్తుంది. ట్రేడ్ నైనా, బిజినెస్ నైనా మనం క్యారీ అవుట్ చేసేటటువంటి హక్కుని ఇది మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ ఆర్టికల్ ద్వారా ఏం చేస్తున్నారు, సో కేవలం వేరే రాష్ట్రానికి చెందినంత మాత్రాన నీ దగ్గర నుంచి ఈ ఫ్రీడమ్ ఏదైతే ఉంటుందో, ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెసింగ్ ఎనీ ప్రొఫెషన్ ఆర్ టేకింగ్ అప్ ఎనీ ఆక్యుపేషన్ ఏదైతే ఉంటుందో, ప్రాక్టీస్ ఎనీ ఆక్యుపేషన్ ఏదైతే ఉంటుందో ఈ రైట్ ని నీ నుంచి లాగేసుకుంటున్నారు. ఆర్టికల్ 16 క్లాస్ 2 ఏం చెప్తుంది, దట్ నో సిటిజన్ షల్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ ఎనీ రిలీజియన్, ఎవరిని కూడా మతం ప్రాతిపదికన కానీ, రేస్ ప్రాతిపదికన, జాతి ప్రాతిపదికన కానీ, క్యాస్ట్ కులం ప్రాతిపదికన కానీ, సెక్స్ అంటే నీ లింగం ప్రాతిపదికన కానీ, అండ్ లేకపోతే డిసెంట్ వారసత్వం కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో, ప్లేస్ ఆఫ్ బర్త్ నీ పుట్టుక ఎక్కడైతే వేరే దగ్గర పుట్టావని కానీ, రెసిడెన్స్ కానీ, లేకపోతే ఎనీ ఆఫ్ దెమ్ be ineligible for or discriminated against in respect of any employment or office under the state. అర్థమైందా? సో ఆఫీస్ ఏదైతే ఉంటుందో ఏ స్టేట్ జాబ్ కి కూడా వీళ్ళని డిస్క్రిమినేట్ చేయకూడదు ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎనీ ఆఫ్ దీస్. కానీ ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు, ప్లేస్ ఆఫ్ బర్త్ అనేటటువంటి ఒక క్లాజ్ చూపించి నువ్వు డిస్క్రిమినేట్ చేయడం అనేది జరుగుతుంది. మరి ఎందుకు సార్ ఎలా చేశారు అంటే ఇక్కడ కాన్స్టిట్యూషన్ క్లియర్ గా చెప్పారు చూడండి, జాబ్స్ అండర్ ఆఫీస్ అండర్ ద స్టేట్ అన్నారంటే ప్రభుత్వోద్యోగాల్లోనే అనే విధంగా ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఈ సింపుల్ చిన్న చిన్న క్లాజెస్, లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాడి ఇలాంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో సర్వైవ్ అయిపోతూ ఉంటాయి. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం ఇన్ ఇండియా. అండ్ దాంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ కన్సర్న్ ఏంటంటే ఇట్ విల్ ఇంపాక్ట్ ఆన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండి. సో ఇప్పటికే ఇండియన్ గవర్నమెంట్ చాలా రిఫార్మ్స్ అనేవి తీసుకురావడం అనేది జరిగింది. కమర్షియల్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గించడం కానీ, లేకపోతే ఎందుకంటే ఈ బిజినెస్ ఏదైతే ఉంటుందో అది పెంచడం కానీ, లేకపోతే పేపర్లెస్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అన్నింటినీ అప్లికేషన్ కానీ ప్రతిదాన్ని డిజిటలైజ్ చేయడం కానీ, ఇప్పుడు జిఎస్టీ ఇన్వాయిసెస్ కానీ ఇవన్నీ అప్లై చేసుకోవడం, రిటర్న్స్ అప్లై చేసుకోవడం, ఇవన్నీ డిజిటలైజ్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి ఎటువంటి హ్యాజిల్ లేకపోతే అన్ని బిజినెసెస్, అన్ని ఇన్వెస్ట్మెంట్స్ మన ఇండియాలోకి వస్తాయని చెప్పి, టు అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కదా. సో కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, బిజినెస్ వాళ్ళకి ఒక క్లాజ్ అనేది పెట్టడం అనేది జరిగింది. ఏంటి, లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే మీరు తీసుకోవాలి. అందువల్ల ఈ బిజినెస్ చేసే వాళ్ళు స్కిల్డ్ పీపుల్ని కోల్పోతామేమో, మా కంపెనీలో వర్క్ చేయించలేకపోతామేమో, అది మాకు నష్టం తెస్తుందేమో అనేటటువంటి ఉద్దేశంతో ఇన్వెస్ట్మెంట్స్ రాకపోయేటటువంటి ఛాన్స్ అయితే ఉంది. అర్థమైందా? సో దిస్ విల్ డిక్రీజ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఫ్లో ఇన్ టు ద స్టేట్స్ మే డిక్రీజ్ అనే విధంగా చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ డ్యామేజ్ ద ఇండియాస్ రెప్యుటేషన్ యాజ్ ఎ స్టేబుల్ ట్రస్ట్వర్ది ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ అనేటటువంటి పేరుని మన ఇండియా కోల్పోవచ్చు. ఇప్పటికే మీరు జాగ్రత్తగా గమనిస్తే మనకి ఏం జరిగింది, చైనా నుంచి కరోనా వైరస్ తర్వాత చైనా నుంచి బయటికి వెళ్ళిపోతున్నటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇండియా వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేస్తే వియత్నాం, ఇండోనేషియా,
సింగపూర్ ఈ ప్రదేశాల్లో అవి స్థిరపడడం అనేది జరిగింది. అదే పెద్ద ఇండియాకి చాలా పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పి మనం అనుకోవచ్చు. బట్ ఇప్పుడు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పోవడం వల్ల కూడా చాలా ఇబ్బంది ఏర్పడడం అనేది జరుగుతుంది. అండ్ దాంతో పాటు ఒక ఎక్సెప్షన్ కూడా ఇచ్చారు. మీకు ఒక స్కిల్డ్ పీపుల్ కావాలంటే మీరు ప్రూవ్ చేయాలి అని చెప్పి. ప్రూవ్ చేసే క్రమంలో ఒక ఇన్స్పెక్టర్ లాంటి, ఒక కమిషనర్ లాంటి వ్యక్తి వస్తాడు, ఇన్స్పెక్ట్ చేస్తాడు. అదొక ఇన్స్పెక్టర్ రాజ్ సిస్టమ్ ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అంటే ఒకరు వచ్చి ఇన్స్పెక్ట్ చేయడం ఏంటి, ఇష్టం వచ్చినట్టు మా ప్రిమైసెస్ కి రావడం ఏంటి, ఇలాంటిది బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంత మింగుడు పడేటటువంటి విధంగా ఉండదు. అంత ఈజీగా వాళ్ళు తీసుకోలేరు. అదొక ఇంపార్టెంట్ ప్రాబ్లం. అండ్ విల్ డెఫినెట్లీ ఇంపాక్ట్ ఆన్ ఎంప్లాయ్మెంట్ అండి. సో ఒక్కొక్క స్టేట్ ఇలా చేసుకుంటే వెళ్తే వేరే స్టేట్స్ కూడా ఇలాంటి చట్టాలు తీసుకొస్తే అదర్ స్టేట్స్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉద్యోగాల నుంచి తీసేటటువంటి అవకాశం ఉంది. తీసేస్తే మాత్రం ఎంప్లాయ్మెంట్ జాబ్ కట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా పెరగడం అనేది జరుగుతుంది. ఇండియన్ ఎకానమీ మీద అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఇంపాక్ట్ చూపించడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ విల్ ఆల్సో ఇంపాక్ట్ ద యూనిటీ ఆఫ్ ద నేషన్ అండి. కంట్రీ యొక్క ఐకమత్యం ఏదైతే ఉంటుందో దానికి చాలా ఇంపాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ ప్రెజర్వింగ్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఫర్ సన్స్ ఆఫ్ ద సాయిల్, అంటే ఎవరైతే ఈ నేల మీద పుట్టారో వాళ్ళకే ఎకనామిక్ యాక్టివిటీలో భాగం చేయాలి, వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన ఏదైతే ఉంటుందో అది చాలా స్టేట్స్ తీసుకొస్తున్నాయి. రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ 2019లో ఇదే తీసుకురావడం అనేది జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్. అండ్ మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ కూడా ఇదే మాట అన్నారు. 70% ప్రైవేట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి లోకల్స్ కే ఉండేటట్టు మేము చేస్తామనే విధంగా రీసెంట్ గా మాట్లాడడం అనేది జరిగింది. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది పెరిగిపోయే అవకాశం ఉంటుంది. అండ్ వర్క్ వీసా విత్ ఇన్ ద కంట్రీ, భారతీయులు భారతదేశంలో వర్క్ వీసా తీసుకొని వేరే స్టేట్కి వెళ్ళి ఉద్యోగాలు చేయాల్సినటువంటి పరిస్థితి అర్థమవుతుంది. అంటే తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగం చేయాలంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి వర్క్ వీసా తీసుకొని ఆంధ్రప్రదేశ్లో పని చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. అండ్ ఇట్ ఆల్సో డ్యామేజ్ క్రూషియల్ వర్క్ ఫోర్స్ డైవర్సిటీ. సో వర్క్ ప్లేస్ డైవర్సిటీ ఏదైతే ఉంటుందో అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఫర్ ఇండివిజువల్స్ గ్రోత్, ఫర్ ఎంప్లాయీ గ్రోత్. ఎందుకు అంటే ఒకరి నుంచి వేరే వ్యక్తి వేరు వేరు విషయాలు ఏవైతే ఉంటాయో అవి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. హీ విల్ గెట్ మచ్ నాలెడ్జ్ విత్ డైవర్సిటీ ఉన్నటువంటి పీపుల్ నుంచి చాలా ఎక్కువ తెలుసుకునేటటువంటి అవకాశం ఉంది. అర్థమైందా? అండ్ దిస్ విల్ ఆల్సో రప్చర్ ద సోషల్ ఫ్యాబ్రిక్ అండి. సోషల్ ఫ్యాబ్రిక్ ని కూడా ఇది చేసేటటువంటి అవకాశం ఉంది. అండ్ విట్ ఆల్సో లీడ్స్ టు ఇన్సులారిటీ. ఇన్సులారిటీ అంటే ఎక్కడ కొట్టిన మేకు అక్కడే, ఎక్కడ కొట్టిన మేకు అక్కడే ఉండడం అంటారు చూసారా? సో అలాగే ఉన్నట్టు అన్నమాట. అంటే వేరే వాళ్ళతో కాంటాక్ట్ లేకుండా, వేరే కల్చర్స్ గురించి తెలుసుకోవడానికి కానీ, వేరే కల్చర్స్ గురించి తెలుసుకునే అవకాశం లేకపోవడం వల్ల తెలుసుకునే ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది వ్యక్తులకి. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అని చెప్పి, ఇంపార్టెంట్ కన్సర్న్స్ అని చెప్పి మనం అనుకోవచ్చండి. అర్థమైందా? సో ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటి షిఫ్ట్ అయిపోయేటట్టు అవకాశం ఉంది. అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తగ్గుతుంది. అండ్ ఈవెన్ టాలెంట్ పూల్ ఏదైతే ఉంటుందో టాలెంట్ పూల్ కూడా రెడ్యూస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అర్థమైందా? సో ముఖ్యంగా స్కిల్డ్ లేబర్ ఇన్ టెక్నాలజీ సెక్టార్స్, ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ లో లేబర్ అనేది దొరకడం కష్టం అవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆ స్టేజ్ నుంచే తీసుకోవాలంటే చాలా కష్టం ఏర్పడడం అనేది జరుగుతుంది. ఇఫ్ దెర్ ఈస్ ల్యాక్ ఆఫ్ కాంపిటీషన్ పీపుల్ కూడా వర్క్ చేయడం మానేస్తారు. మన వాళ్ళందరికీ జాబులు వచ్చేస్తున్నాయి అని చెప్పి మామూలుగా చదువుతారు తప్ప వేరే వాళ్ళతో పోటీ పడాలి అనేటటువంటి మైండ్ సెట్ ప్రజలు అలవాటు చేసుకోరు. అది కూడా ఒక పెద్ద ప్రాబ్లం. అంతేనా? రైట్. మరి సో ఇప్పుడు మీకు ఈ పర్టిక్యులర్ హర్యానా స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ యాక్ట్ అండ్ దాని కన్సర్న్స్ ఏంటి, దానిలో ఉండేటటువంటి ప్రొవిజన్స్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్డ్గా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. మరి ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చింది సార్? హర్యానా స్టేట్ గవర్నమెంట్ చేసినటువంటి చట్టం ఏదైతే ఉంటుందో ఈ చట్టాన్ని కోర్టులో ఒక గురుగ్రామ్ బేస్డ్ ఇండస్ట్రీ బాడీ ఏదైతే ఉంటుందో అది ఛాలెంజ్ చేయడం అనేది జరిగింది. సో ఈ చట్టం చెల్లదు అని చెప్పడం అనేది జరిగింది. దీని గురించి డిఫరెంట్ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో కన్సర్న్స్ కూడా లేవనెత్తడం అనేది జరిగింది. సో డిఫరెంట్ యాక్టివిస్ట్స్ అండ్ బిజినెస్ లీడర్స్ దే హావ్ ఎక్స్ప్రెస్డ్ వరీ ఓవర్ దిస్ పర్టిక్యులర్ యాక్ట్ అండి. గవర్నమెంట్ని ఎలా క్రిటిసైజ్ చేశారు అంటే లోకల్ పీపుల్కి మన్రేగా శాలరీస్ ఏవైతే ఉన్నాయో, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ శాలరీస్ యాక్ట్ ఏవైతే ఉన్నాయో అవి ఆన్ టైం స్కెడ్యూల్లో ఇవ్వట్లేదు. అండ్ దాంతోపాటు సోషల్లీ డిసడ్వాంటేజ్ గ్రూప్స్ కూడా రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేయడంలో ప్రైవేట్ సెక్టర్లో ఫెయిల్ అవ్వడం అనేది జరుగుతుంది. యాజ్ ఎ రిజల్ట్ ఇట్ అపియర్స్ దట్ రిజర్వింగ్ 75% ఆఫ్ ప్రైవేట్ సెక్టర్ పొజిషన్స్ ఈజ్ అన్అచీవబుల్. సో గవర్నమెంట్ యొక్క చిత్తశుద్ధి, దాని ట్రాక్ రికార్డ్ ప్రకారం ప్రైవేట్ సెక్టార్లో 75% పొజిషన్స్ లోకల్ పీపుల్కే రిజర్వ్ చేయాలి అనేటటువంటి చట్టం తీసుకురావడం అండ్ ఈ ఆశయం ఏదైతే ఉంటుందో ఇది నిజంగా అన్అచీవబుల్ అనే విధంగా చెప్పడం అనేది జరిగింది.
రైట్. అండ్ ద డెసిషన్ వాజ్ క్రిటిసైజ్డ్ యాజ్ ఎ వెల్ థాట్ అవుట్ అటెంప్ట్ టు డివైడ్ పీపుల్. సో ప్రాంతాల వారీగా ప్రజల్ని విడగొట్టడంలో ఈ డెసిషన్ అనేది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది అనే విధంగా ఇక్కడ చెప్పడం అనేది జరిగిందాం. యాజ్ సింపుల్ యాజ్ దట్. మీకు బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం అయితే అంత ఈజీగా ఆర్టికల్స్ అనేవి అర్థమైపోతాయి అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండమ్మా. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కోవాక్సిన్ ఎలిసిట్స్ ఇమ్యూన్ మెమరీ టు వైరస్ స్టడీ ఫైండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఆర్టికల్ అండి. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 11 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. జాగ్రత్తగా వింటే క్లియర్గా అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు 2 ఆస్పెక్ట్స్ అనేవి అర్థం కావాలి. మొదట మెమరీ బి సెల్స్, వీటి గురించి మీరు తెలుసుకోవాలి. సెకండ్ ఏంటి అంటే మెమరీ టీ సెల్స్, వీటి గురించి తెలుసుకోవాలి. మెమరీ అంటే ఏంటండి? జ్ఞాపకం. సో ఇవి దేన్ని జ్ఞాపకం ఉంచుకుంటాయి? ప్యాథోజన్ యొక్క ఫస్ట్ ఎక్స్పోజర్ని గ్యాప్ ఉంచుకుంటాయి. ప్యాథోజన్ అంటే ఏంటి? ఎనీథింగ్ దట్ ఈజ్ హార్మ్ఫుల్, ఎనీ సబ్స్టెన్స్ దట్ ఈజ్ ఎనీ లివింగ్ బీయింగ్ దట్ ఈస్ హార్మ్ఫుల్ టు ద హ్యూమన్ బాడీ, దట్ ఈస్ కాల్డ్ ప్యాథోజన్. మీ అందరికీ తెలుసు ప్యాథోజన్ మైట్ బి ఏ బ్యాక్టీరియా, వైరస్ అవ్వచ్చు, లేకపోతే ఎనీ అదర్ అవ్వచ్చు. ఏదైతే డిసీజ్ కాజింగ్ జర్మ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్యాథోజన్ అని పేరు చెప్పి పిలవడం అనేది జరుగుతుంది. రైట్. మరి మెమరీ బి సెల్ అంటే అర్థం ఏంటి సార్? ద అడాప్టివ్ ఇమ్యూన్ సిస్టమ్స్ మెమరీ బి సెల్ is a kind of B lymphocyte. ఇది ఒక తెల్ల రక్త కణము అని చెప్పి మనం అనుకోవచ్చు. ఒక రకమైనటువంటి తెల్ల రక్త కణం. అర్థమైందా? సో దే ఆల్సో ట్రిగ్గర్ ఇమ్యూన్ సిస్టమ్. బాడీ ఇమ్యూన్ సిస్టమ్కి, వ్యాధి నిరోధక శక్తికి చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఈ మెమరీ బి సెల్స్ అనేవి ఎక్కడ ఉండడం అనేది జరుగుతుంది? లాంగ్ లివ్డ్ ప్లాస్మా సెల్స్ ఏవైతే ఉన్నాయో దానిలో ఇవి ఉండడం అనేది జరుగుతుంది. అండ్ మెమరీ బీ సెల్స్ క్యారీ బీ సెల్ మెమరీ. సో ఈ మెమరీ బీ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి దేని క్యారీ చేస్తాయి? బీ సెల్ మెమరీని క్యారీ చేయడం అనేది జరుగుతుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. బీ సెల్ ఒక జ్ఞాపకాన్ని ఇది చేయడం అనేది జరుగుతుంది. దిస్ బీ సెల్ మెమరీ ఏదైతే ఉంటుందో ఈ జ్ఞాపకం అనేది ఎప్పుడు క్రియేట్ చేయబడుతుంది? ఆఫ్టర్ ద ఫస్ట్ ప్యాథోజన్ ఎక్స్పోజర్. సో మొదటిసారి బాడీలోకి వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఎంటర్ అయిన వెంటనే ఇది ఏం చేస్తుంది? ఈ బీ సెల్ మెమరీ అనేది క్రియేట్ అవుతుంది. దేనిలో క్రియేట్ అవుతుంది? మెమరీ బీ సెల్స్ లో క్రియేట్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ లాంగ్ లివ్డ్ ప్లాస్మా సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా క్రియేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఫ్రెష్ గా కొత్త యాంటీజన్స్ ఎప్పుడైనా వస్తే, ఒకవేళ కరోనా వైరస్ ఒకసారి వచ్చింది, ఫస్ట్ వైరస్ యొక్క జ్ఞాపకం, దాని తాలూకా స్ట్రెంగ్త్, వీక్నెస్ ఈ బీ సెల్ మెమరీలో దాగుంటాయి. ఆ బీ సెల్ మెమరీ ఎక్కడ ఉంటుంది? మెమరీ బీ సెల్స్ లో ఉంటుంది. మళ్ళీ ఇంకొకసారి అదే యాంటీజన్ అనేటటువంటిది అటాక్ చేస్తే మెమరీ బీ సెల్స్ కెన్ ట్రిగర్ బెటర్ అండ్ ఇంక్రీజ్డ్ రెస్పాన్స్. సో ఈ మెమరీ బీ సెల్స్ ఏవైతే ఉన్నాయో విచ్ స్టోర్స్ బీ సెల్ మెమరీ, అవి వెంటనే రెస్పాండ్ అవ్వడం అనేది జరుగుతుంది. మన బాడీ వెంటనే రియాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. మరి ఇప్పుడు మెమరీ టీ సెల్స్ అంటే ఏంటి సార్? Memory T cells are antigen-specific T cells that survive long after an infection has specified. They are antigen-specific అండి. మెమరీ టీ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్ఫెక్షన్ని మాత్రమే గుర్తుపెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఇది కరోనా వైరస్కి ఒక మెమరీ టీ సెల్ అనేది ఏర్పాటు అవ్వడం అనేది జరుగుతుంది. లేకపోతే ఇంకొక వైరస్ ఏదైతే ఉంటుందో దానికి, ఇప్పుడు ఫ్లూ కలగజేసేటటువంటి ఒక వైరస్కి ఒక మెమరీ టీ సెల్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. when memory T cells are re-exposed to the exact invading, ఇప్పుడు కరోనా వైరస్ ఏదైతే ఉందో కరోనా వైరస్ మరొకసారి కరోనా వైరస్ బాడీలోకి రావడానికి మెమరీ టీ సెల్స్ గమనించాయి అనుకోండి, ది స్విఫ్ట్లీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ హై నెంబర్ ఆఫ్ ఎఫెక్టర్ టీ సెల్స్. ఇప్పుడు ఈ మెమరీ టీ సెల్స్ కాస్త ఎలా మారుతాయి? ఎఫెక్టర్ టీ సెల్స్ గా మారడం అనేది జరుగుతుంది. దీస్ ఎఫెక్టర్ టీ సెల్స్ విల్ ఫైట్ విత్ దట్ పర్టికులర్, ఓన్లీ దట్ పర్టికులర్ యాంటీజన్ అండ్ దే ఫినిషెస్ ఆఫ్ ఇట్. అర్థమైందా? ఈ మెమరీ బీ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవేం చేస్తాయి? ఇన్ఫెక్షన్ని ఏదైతే ఉంటుందో ఇన్ఫెక్షన్ని అండ్ ఫస్ట్ ప్యాథోజన్ ఎక్స్పోజర్, ప్యాథోజన్ వచ్చినప్పుడు ఏదైతే ఇంప్లికేషన్స్ అని వచ్చినాయి, లక్షణాలు వచ్చాయి, వాటిని గుర్తుపట్టడం అనేది జరుగుతుంది. అదే యాంటీజన్స్ మళ్ళీ వస్తే మెమరీ బీ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి బెటర్ రెస్పాన్స్ అనేది ఇస్తుంది. సో ఈ మెమరీ టీ సెల్స్ మాత్రం వన్ పర్టికులర్ యాంటీజన్, ఇప్పుడు కరోనా వైరస్ తాలూకు మెమరీ టీ సెల్ అనుకోండి, దాని మీద మాత్రమే అటాక్ అనేది చేస్తుంది అన్నమాట. అర్థమైందా? సో ఫ్లూ వైరస్కి ఏర్పడినటువంటి, ఫ్లూ వైరస్ ప్యాథోజన్కి ఏర్పడినటువంటి ఇదేదైతే ఉంటుందో అది ఓన్లీ ఆ వైరస్తో మాత్రమే పోరాటం అనేది చేస్తుందన్నమాట. అర్థమైందా? సో ఇప్పుడు ఈ స్టడీ ఏదైతే ఉంటుందో ఈ స్టడీలో ఏం చెప్పారు అంటే వ్యాక్సిన్ జనరేట్స్ దిస్ పర్టికులర్ కోవాక్సిన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ జనరేటింగ్ యాంటీబాడీస్
యాంటీబాడీస్ అనేవి జనరేట్ చేయడం అనేది జరుగుతుందంటే యాంటీబాడీస్ మీ అందరికీ తెలుసు, దే ఆర్ ఫైటర్ సెల్స్ దట్ ఫైట్స్ విత్ దిస్ ప్యాథోజన్స్ ఏవైతే ఉన్నాయో ప్యాథోజన్స్. గుర్తుపెట్టుకోండి, యాంటీజెన్ అనేటటువంటిది బాడీలోకి ఎంటర్ అయ్యి వ్యాధిని కలగజేస్తుంది. యాంటీజెన్ని అంతమొందించడానికి మన బాడీ తరపున పోరాడేది ఏంటి అంటే యాంటీబాడీస్. యాంటీబాడీస్ని ఎవరు ట్రిగ్గర్ చేస్తారంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ట్రిగ్గర్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? మన వ్యాధి నిరోధక శక్తి వీటిని ట్రిగ్గర్ చేయడం అనేది జరుగుతుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సో ఈ కోవాక్సిన్ తీసుకున్న వల్ల యాంటీబాడీస్ కనిపించాయంట. అర్థమైందా? అంటే ఫైటర్ సెల్స్ అనేవి కనిపించినాయి అంట వాళ్ళకి టెస్ట్ చేస్తే. అండ్ డిటెక్టబుల్ మెమరీ బి సెల్స్ అండ్ టీ సెల్ రెస్పాన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కనిపించినాయి అంట. సో వ్యాధిని వెంటనే డిటెక్ట్ చేయగలిగేటటువంటి మెమరీ బి సెల్స్, మెమరీ టీ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా కనిపించడం అనేది జరిగింది. దట్ దట్ క్యారీస్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పోజర్ టు ద ప్యాథోజన్ అని చెప్పి ఈ స్టడీ అనేది బయట పెట్టడం అనేది జరిగింది. సో ఇది మనకి న్యూస్లోకి వచ్చిందమ్మా. సో ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఏంటంటే దిస్ ఆల్ అన్ని చదవాల్సిన అవసరం లేదు. సో ఇంపార్టెంట్ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏది ఇంపార్టెంట్ అది చదువుకోండి. మెమరీ బీ సెల్స్ అంటే ఏంటి, మెమరీ టీ సెల్స్ అంటే ఏంటి, అండ్ దాంతోపాటు బీ సెల్ మెమరీ అంటే ఏంటి, యాంటీబాడీస్, యాంటీజెన్స్, ఇమ్యూన్ సిస్టమ్, ఇవి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వర్ దేర్ డొమెస్టిక్ హార్సెస్ ఇన్ ఏన్షియంట్ ఇండియా. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 1 హిస్టరీలోను ఆర్ట్ అండ్ కల్చర్లోను కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా వినండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 11 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. అసలు ఏన్షియంట్ ఇండియాలో డొమెస్టిక్ హార్సెస్ అనేవి అసలు ఉండేవా, అనువైన పెంపుడు గుర్రాలు అనేటటువంటివి ఉండేవా అనేటటువంటిది ఇక్కడ ప్రశ్న. రీసెంట్గా నేచర్ అనేటటువంటి ఒక మ్యాగజైన్లో ఒక రిపోర్ట్ అనేది పబ్లిష్ అవ్వడం అనేది జరిగింది. ఈ రిపోర్ట్ తయారు చేయడంలో భాగంగా ఏం కలెక్ట్ చేశారు అంటే డొమెస్టిక్ హార్సెస్, డిఫరెంట్ డొమెస్టిక్ హార్సెస్ యొక్క బోన్స్ అండ్ దాంతోపాటు టీత్ ఏవైతే ఉన్నాయో టీత్ శాంపిల్స్ కలెక్ట్ చేయడం అనేది జరిగింది. ఎక్కడి నుంచి అయితే ఈ డొమెస్టిక్ హార్సెస్ ఆవిర్భవించాయి అని భావిస్తున్నారో అక్కడి హార్సెస్ యొక్క టీత్ అండ్ బోన్స్ అనేవి కలెక్ట్ చేయడం అనేది జరిగింది. The horses with the modern domestic DNA profile lived in the western Eurasian steppes. సో మోడర్న్ డొమెస్టిక్ హార్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ హార్సెస్ యొక్క డిఎన్ఏ ప్రొఫైల్ ఎక్కడి వాటితో ఇదవ్వడం ఏం జరిగిందంటే ఎక్కడి నుంచి వచ్చాయంట అవి యురేషియన్ స్టెపీస్ ఏవైతే ఉన్నాయో, యురేషియా ప్రాంతం ఏదైతే ఉంటుందో యురేషియన్ ప్రాంతంలో ఉండేటటువంటి స్టెపీ ల్యాండ్స్ అండ్ ముఖ్యంగా వాల్గా డాన్ రివర్ రీజియన్ ఏదైతే ఉంటుందో విచ్ ఇస్ బిట్వీన్ యూరప్ అండ్ రష్యా, వాల్గా రివర్ అండ్ డాన్ రివర్ రీజియన్ ఏదైతే ఉంటుందో అక్కడ ఫస్ట్ టైం ఈ డొమెస్టిక్ హార్సెస్ అనేవి ఎవాల్వ్ అయ్యాయంట. అండ్ లాటర్ ఇవి బొహేమియన్ రీజియన్ కి అంటే చెక్ రిపబ్లిక్ అండ్ ఉక్రెయిన్ రీజియన్స్ కి హార్సెస్ అనేవి స్ప్రెడ్ అయినాయి అంట. తర్వాత సెంట్రల్ ఏషియా, తర్వాత మంగోలియా ప్రాంతాలకి హార్సెస్ ఏవైతే ఉన్నాయో స్ప్రెడ్ అయ్యాయని చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ ఇండియన్ హిస్టరీ చూసుకుంటే మనకి ఇండియాలో ఆర్ దర్ ఎనీ యానిమల్స్ నేటివ్ టు ఇండియా, ఇండియాలో ఏమైనా యానిమల్స్ నేటివ్ గా ఉన్నాయా అంటే ద రిపోర్ట్ బై వరల్డ్ అట్లాస్ మ్యాగజైన్ సేస్ దట్ ఓన్లీ యానిమల్స్ నేటివ్ టు ఇండియా ఆర్ ఏషియన్ ఎలిఫెంట్ ఏదైతే ఉంటుందో ఏషియన్ ఎలిఫెంట్, స్నో లిపార్డ్ ఏదైతే ఉంటుందో స్నో లిపార్డ్, రైనోసరస్ ఏదైతే ఉంటుందో రైనోసరస్, బెంగాల్ టైగర్ ఏదైతే ఉంటుందో బెంగాల్ టైగర్, స్లాత్ బేర్ ఏదైతే ఉంటుందో స్లాత్ బేర్, హిమాలయన్ వుల్ఫ్ ఏదైతే ఉంటుందో హిమాలయన్ వుల్ఫ్, గార్ బిసన్ ఏదైతే ఉంటుందో బిసన్, రెడ్ పాండా ఏదైతే ఉందో రెడ్ పాండా, క్రొకడైల్ ఏదైతే ఉంటుందో క్రొకడైల్ మొసళ్ళు అంటాం, పీకాక్ అండ్ ఫ్లెమింగో బర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఇండియాలో నేటివ్ అంట. అండ్ థాట్కో అనేటటువంటి వెబ్సైట్ ఇంకొన్ని జంతువుల్ని చెప్పింది. యాంటిలోప్ ఏదైతే ఉంటుందో యాంటిలోప్, నీలగిరి తార్ ఏదైతే ఉంటుందో తార్, ఎలిఫెంట్ ఒకటి, అండ్ దాంతోపాటు లంగూర్, అండ్ దాంతోపాటు మెకాకీ మంకీ, రైనోసెరస్, డాల్ఫిన్, ఘరియల్ క్రొకడైల్, లెపర్డ్, బియర్, టైగర్, బస్టర్డ్, స్క్విరల్, కోబ్రా అండ్ పీకాక్ ఏవైతే ఉన్నాయో పీకాక్, ఇవి కూడా దీనిలో ఇంపార్టెంట్ ఇదో ఇండియాలో ఇదైనాయి అని చెప్పడం అనేది జరిగింది. ఇదిగోండి ఈ పారాలో ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. సో అందుకే నేను ఇక్కడ రాయట్లేదు, సో గమనించండి వీటిల్లో ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఇట్ ఈస్ క్లియర్ దట్ ఇన్ని జంతువులు ఉన్నాయి కానీ హార్స్ ఉందా లేదు. సో హార్స్ ఈజ్ నాట్ ఎ నేటివ్ యానిమల్ ఆఫ్ ఇండియా, ఇండియాలో నేటివ్ యానిమల్ మాత్రం కాదు. మరి ఇండియాకి హార్సెస్ అనేవి ఎలాగొచ్చినాయి అంటే వీళ్ళు ఏం భావిస్తారు అంటే మేబీ ఇంటర్ రీజియనల్ ట్రేడ్ బిట్వీన్ కంట్రీస్, డిఫరెంట్ కంట్రీస్ మధ్య ట్రేడ్ వాణిజ్యం వల్ల హార్సెస్ అనేవి భారతదేశంలోకి ఎంటర్ అవ్వచ్చు. ముఖ్యంగా మన వాళ్ళు ఎలిఫెంట్స్, టైగర్స్, మంకీస్, బర్డ్స్ వీటన్నిటిని
నైబరింగ్ కంట్రీస్కి అందించి వాటి నుంచి డొమెస్టిక్ హార్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తెచ్చుకొని ఉండొచ్చు అనే విధంగా మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో ఇట్ ఈస్ క్లియర్ దట్ హార్స్ ఈజ్ నాట్ ఎ నేటివ్ ఇండియన్ యానిమల్, రైట్. సో వెన్ డిడ్ ఇండియా గెట్ ఇట్స్ హార్సెస్, మరి ఇండియాకి ఎప్పుడు ఈ హార్సెస్ అనేవి రావడం అనేది జరిగింది? సో హరప్పన్ ఏజ్ మనం చూసుకుంటే వికీపీడియా ఏం చెప్తుంది అంటే హార్స్ రిలేటెడ్ రిమైన్స్ ఏవైతే ఉన్నాయో అండ్ ఆర్టిఫాక్ట్స్ ఏవైతే ఉన్నాయో లేట్ హరప్పన్ సైట్స్ లో కనిపించడం అనేది జరిగింది అని మనకి చెప్పడం అనేది జరుగుతుంది. సో హరప్పన్ సైట్స్ లో వీటి హార్స్ రిమైన్స్ అనేవి కనిపించినాయి అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగింది. హరప్పన్ సివిలైజేషన్ లో హార్సెస్ కొద్ది ప్రాంతాల్లో ఉన్నప్పటికీ హరప్పన్ సివిలైజేషన్ ఇస్ నాట్ ఎట్ ఆల్ హార్స్ సెంట్రిక్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, హార్సెస్ విరివిగా ఉండేవి కాదు. అదేనా వాళ్ళకి తెలియని యానిమల్ హార్స్, గుర్తుపెట్టుకోవాలి. ఎవిడెన్స్ డ్యూరింగ్ వేదిక్ పీరియడ్ లో చూస్తే ఇట్ ఈస్ ఇన్ కాంట్రాస్ట్ టు హరప్పన్ పీరియడ్ అమ్మా, అర్థమైందా? సో ద సాంస్క్రిట్ వర్డ్ ఫర్ హార్స్ ఇస్ అశ్వ ఈజ్ మెన్షన్డ్ ఇన్ వేదాస్ యాజ్ వెల్. వేదాస్ లో కూడా మెన్షన్ చేయబడడం అనేది జరిగింది, హిందూ స్క్రిప్చర్స్ లో కూడా మెన్షన్ చేయబడడం అనేది జరిగింది, అర్థమైందా? అట్ ద ఎండ్ ఆఫ్ వేదిక్ సివిలైజేషన్ లో హార్సెస్ వచ్చాయని చెప్పి చెప్తారు. ఈవెన్ లిటరేచర్, సాహిత్యంలో కూడా హార్సెస్ గురించి డిబేట్ అనేది నడుస్తూ ఉండడం అనేది జరిగింది. ఎర్లీ ఇండియన్స్ ద స్టోరీ ఆఫ్ అవర్ యాన్సిస్టర్స్ అండ్ వేర్ వి కేమ్ ఫ్రమ్ అనేటటువంటి పుస్తకంలో టోనీ జోసెఫ్ అనేటటువంటి ఆథర్ ఏం చెప్పారు అంటే ద టేల్ ఆఫ్ ద హార్స్ అనేటటువంటి ఒక విషయాన్ని రాయడం అనేది జరిగింది, రైట్. సో దానిలో ఏం చెప్పడం అనేది జరిగింది అంటే హార్సెస్ అనేవి ఆరియన్స్ మైగ్రేట్ అవ్వడం వల్ల భారతదేశంలోకి ఆయిలే తీసుకురావడం అనేది జరిగింది. యురేషియా ప్రాంతం నుంచి మైగ్రేట్ అయి వచ్చినటువంటి ఆరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హిందూ కుష్ మౌంటైన్స్ లోని ఖైబర్ పాస్ గుండా ఇండియన్ సబ్ కాంటినెంట్ లోకి ఎంటర్ అయ్యారు. వస్తూ వాళ్ళు హార్స్ చారియట్స్, గుర్రపు రథాలు, గుర్రాలను వేసుకొని రావడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది, అర్థమైందా? సో ఇది మనం ఇండియన్ హిస్టరీగా అర్థం చేసుకోవచ్చు. బట్ రిమెంబర్, హార్స్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇండియాస్ నేటివ్ యానిమల్, అది మనకి ఇక్కడ చెప్పారండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వాట్ విల్ ఏ లీగల్ గ్యారంటీ ఆఫ్ ఎంఎస్పి ఇన్వాల్వ్? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అండి, అర్థమైంది. ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 12 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మా. ఈ ఆర్టికల్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు ముందు మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఏంటో అర్థం కావాలి, అండ్ దాని తర్వాత వాట్ ఈస్ దిస్ లీగల్ గ్యారంటీ ఆఫ్ ఎంఎస్పి ఇన్వాల్వ్ అనేటటువంటి విషయాలు కూడా మీకు అర్థం కావాలి. బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా వద్దాం, వినండి. మొదట మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఏంటో మనం అర్థం చేసుకోవాలి. కనీస మద్దతు ధర అంటే ఏంటో మీకు అర్థం కావాలి. మినిమం సపోర్ట్ ప్రైస్ ఈజ్ సింప్లీ ద ప్రైస్ అట్ విచ్ ద గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ ఏజెన్సీస్ బైస్ క్రాప్స్ ఫ్రమ్ ఫార్మర్స్, అర్థమైందా? రైతులు ఎవరైతే ఉన్నారో రైతుల వద్ద నుంచి ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ప్రభుత్వం, గవర్నమెంట్ ఏ ధరకైతే క్రాప్స్ ని కొనుగోలు చేయడం అనేది జరుగుతుందో ఆ ధరని ఏమని చెప్పడం అనేది జరుగుతుందమ్మా? ఎంఎస్పి అని చెప్పడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. కనీస మద్దతు ధర అని చెప్పి అంటాం, రైట్. ఎంఎస్పి ఎప్పుడు తీసుకొచ్చారు అంటే 1960లో మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉంటుందో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఎప్పుడండి? 1960లో. ఎందుకు సార్ 1960లో? అప్పుడు ఏం జరిగింది? 1960లో డిఫరెంట్ 2 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అనేవి ఇండియాకి రావడం అనేది జరిగింది. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఎక్స్టర్నల్ అగ్రెషన్ అండి. చైనా లాంటి దేశాలు, పాకిస్తాన్ కూడా విరుచుకుపడడం అనేది జరిగింది. భారతదేశం మీద అటాక్ అనేది చేసినాయి. 1962 ఇండియా చైనా వార్ అనేది మీకు తెలుసు. 1965 మనకి దిస్ పర్టికులర్ పాకిస్తాన్తో యుద్ధం ఏదైతే ఉంటుందో అది కూడా మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. అండ్ దాంతోపాటు అదే టైంలో ఫుడ్ ఇన్సెక్యూరిటీ కూడా ఏర్పడడం అనేది జరిగింది. ఆహార భద్రతకి ముప్పు వాటిల్లడం అనేది జరిగింది. భారతీయులకు తినడానికి తిండి గింజలు లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అప్పుడే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ గారు కూడా చనిపోవడం అనేది జరిగింది. ఒక పొలిటికల్ టర్మాయిల్ అండ్ ఇన్స్టెబిలిటీ కూడా వచ్చింది. లాల్ బహదూర్ శాస్త్రి ఎవరైతే ఉన్నారో ఆయన ప్రైమ్ మినిస్టర్ అవ్వడం అనేది జరిగింది. ఆ టైంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక నినాదం ఇచ్చారు,
జై జవాన్ జై కిసాన్ అనేటటువంటి నినాదం. ఎందుకు? బార్డర్లో పోరాడుతున్నటువంటి సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో, చైనా పాకిస్తాన్లతో పోరాడుతున్నటువంటి సోల్జర్స్ యొక్క మొరాల్ పెంచడానికి అండ్ ఫుడ్ ఇన్సెక్యూరిటీతో ఇబ్బంది పడుతున్నటువంటి బాధపడుతున్నటువంటి భారతదేశాన్ని ముందుకు నడిపించడంలో వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోయేటటువంటి ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఇన్స్పిరేషన్గా, వాళ్ళకి కూడా మోటివేషన్ అనేది అందించడం కోసం ఆయన ఇది చేయడం అనేది జరిగింది. అయితే ఆ టైంలో ఫుడ్ ఇన్సెక్యూరిటీని ట్యాకిల్ చేయడానికి గవర్నమెంట్ కేమ్ అప్ విత్ 2 ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్. ద ఫస్ట్ ఇనిషియేటివ్ ఏంటి అంటే గ్రీన్ రెవల్యూషన్. హరిత విప్లవం ఏదైతే ఉంటుందో హరిత విప్లవంతో ముందుకు రావడం అనేది జరిగింది. వరి వగైరా లాంటి వరి లాంటి పంటలు ఏవైతే ఉన్నాయో దానిలో కొత్త వంగడాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకురావడం అనేది జరిగింది. న్యూ వెరైటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చారు. గ్రీన్ రెవల్యూషన్ లో భాగంగా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ కూడా జరగడం అనేది జరిగింది గ్రీన్ రెవల్యూషన్. కానీ గ్రీన్ రెవల్యూషన్ ఒక్కటే హెల్ప్ చేస్తుందా ఫుడ్ ఇన్సెక్యూరిటీ నుంచి భారతదేశాన్ని దూరం చేయడంలో అంటే కాదని తేలింది. ఎందుకు అంటే చాలా ఎక్కువ ఇన్పుట్ ఇంటెన్సిటీ ఉన్నటువంటి అంటే ఎక్కువ పెట్టుబడి అవసరం అయ్యేటటువంటి క్రాప్స్ ఏంటంటే వీట్ ఏదైతే ఉంటుందో వీట్ అండ్ దాంతోపాటు రైస్. ఇక్కడ ఇన్పుట్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది, పెట్టుబడి ఎక్కువగా ఉంటుంది, ఈల్డ్ కూడా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఈల్డ్ కూడా మోర్ ఉంటుంది. సో దిగుబడి వస్తే మరి బాగానే ఉంటుంది కదా సార్ అంటే దిగుబడి వస్తే ఏం జరుగుతుంది? అందరికి పంట వేసినంతకి దిగుబడి వస్తే సప్లై అనేది పెరిగి ఏమవుతుంది? ప్రైసెస్ పడిపోతాయి. సో ధరలు ఏవైతే ఉన్నాయో తగ్గిపోతాయనే ఉద్దేశంతో ఈ పంటలు ఎక్కువగా అప్పుడు వేసేవాళ్ళు కాదు. సో అందుకోసం అని చెప్పి ధరలు పడిన రైతుల మీద ఎటువంటి ఇంప్లికేషన్ అనేది ఉండకుండా మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర రైతుకు ఒకరికి చెల్లించాలి అని చెప్పి గవర్నమెంట్ ఆలోచించడం అనేది జరిగింది. గవర్నమెంట్ ఈ ఎంఎస్పి అనేటటువంటి సిస్టంతో ముందుకు రావడం అనేది జరిగింది. సో గవర్నమెంట్ కన్సిడర్స్ దిస్ ఎంఎస్పి యాజ్ ఎ రెమ్యునరేటివ్ ఫర్ ఫార్మర్స్కి ఇది రెమ్యునరేటివ్ ప్రైస్ అని గవర్నమెంట్ భావిస్తే దాన్ని గవర్నమెంట్ నిర్ణయించడం అనేది జరుగుతుందమ్మా. ఇంతకీ దిస్ పర్టిక్యులర్ ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉంటుందో దాన్ని నిర్ణయించేటటువంటి వ్యక్తులు ఎవరు? గుర్తుపెట్టుకోండి. కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్ సిఏసిపి ఏదైతే ఉంటుందో ఇట్ రికమెండ్స్ ఎంఎస్పి. ఇది ఎంఎస్పి ఇంత ఉంటే మంచిది అని రికమెండ్ చేస్తుంది. అదే ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ పైన ఫైనల్ డెసిషన్ ఎవరు తీసుకుంటారు? క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో సిసిసిఏ వాళ్ళు ఎంఎస్పిని ఫైనల్ డెసిషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. రికమెండేషన్ ఎవరు చేస్తారు? సిఏసిపి కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్ వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. ది సిఏసిపి ఈజ్ అన్ అటాచ్డ్ ఆఫీస్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండి. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి, దీన్ని మీరు జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. సో ప్రస్తుతం ప్రభుత్వం అనేది అరౌండ్ 23 క్రాప్స్ ఏవైతే ఉన్నాయో ఈ 23 క్రాప్స్కి ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉంటుందో అది నిర్ణయించడం అనేది జరుగుతుంది. కనీస మద్దతు ధర ఏదైతే ఉంటుందో కనీస మద్దతు ధర. మరి సిఎస్ఈపి ఎంఎస్పిని రికమెండ్ చేయడంలో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఇట్ విల్ కన్సిడర్? సో ఎటువంటి ఫ్యాక్టర్స్ ని దృష్టిలో పెట్టుకొని ఎంఎస్పిని సిఎస్ఈపి నిర్ణయించడం అనేది జరుగుతుంది? క్యాబినెట్ కమిటీ ఆన్ కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్ వాళ్ళు అంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అండి. ద ఫస్ట్ వన్ ఈజ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. సో ఆ క్రాప్ అనేది ప్రొడ్యూస్ చేయడానికి ఈల్డ్ రావడానికి ఎంత కాస్ట్ అనేది అవ్వడం అనేది జరిగింది. అండ్ సప్లై అండ్ డిమాండ్ సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో ఓపెన్ మార్కెట్లో సప్లై అండ్ డిమాండ్ సిచ్యువేషన్ ఎలా ఉందనేటటువంటి విషయం. అండ్ దాంతోపాటు ఎన్విరాన్మెంట్ సాయిల్ అండ్ వాటర్ యూసేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని కూడా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ట్రేడ్ బిట్వీన్ అగ్రికల్చర్ అండ్ నాన్ అగ్రికల్చర్ సెక్టార్స్. సో అగ్రికల్చర్ గూడ్స్ అగ్రికల్చర్ గూడ్స్ యొక్క ట్రేడ్ అనేటటువంటిది ఎలా ఉంది అండ్ ఈవెన్ నాన్ అగ్రికల్చర్ సెక్టార్ యొక్క ట్రేడ్ అనేది ఎలా ఉంది, వీటిని బేస్ చేసుకొని దిస్ కమిషన్ ఏదైతే ఉంటుందో దే విల్ డిసైడ్ ఎంఎస్పిని డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఎంఎస్పిని డిసైడ్ చేయడానికి ఆల్రెడీ మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఇట్ ప్రొజెక్ట్స్ 3 kinds ఆఫ్ ప్రొడక్షన్ కాస్ట్ ఫర్ ఎవ్రీ క్రాప్. ఫస్ట్ ప్రొడక్షన్ కాస్ట్ ఏంటి అంటే A2 అంటే ఏంటి సార్? ఇట్ కవర్స్ ఆల్ పెయిడ్ అవుట్ కాస్ట్ డైరెక్ట్లీ ఇన్కర్డ్ బై ద ఫార్మర్స్ బై క్యాష్ రూపంలో ఆయన చెల్లించినటువంటి డబ్బు. రైతు అంటే సీడ్స్కి ఎంతో కొంత డబ్బు చెల్లిస్తాడా, ఆ డబ్బు. ఫెర్టిలైజర్స్కి ఎంతో కొంత, ఎరువులకి ఎంతో కొంత డబ్బులు చెల్లిస్తాడా, ఆ డబ్బు. పెస్టిసైడ్స్ లేబర్కి ఎంతో కొంత డబ్బులు చెల్లిస్తాడా, ఫ్యూయల్కి ఎంతో కొంత డబ్బులు చెల్లిస్తాడా, ఇరిగేషన్కి నీటిపారుదలకి ఎంతో కొంత డబ్బులు చెల్లిస్తాడా డైరెక్ట్గా. సో ఇవన్నీ ఏమవుతాయి? A2 అవ్వడం అనేది జరుగుతుంది. సెకండ్ వన్ ఏంటి అంటే ఎఫ్ఎల్ అంటే ఫ్యామిలీ లేబర్ అని చెప్పి అర్థం.
అర్థమైందా? సో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక 5గురు ఉన్నారనుకోండి, 5గురు పనిచేశారనుకోండి, 5గురికి ఆయన జీతం ఇవ్వడు కదా, ఎందుకంటే ఇంట్లో వాళ్ళు కాబట్టి. మరి అది కూడా కన్సిడర్ చేయాలా లేదా? డబ్బులు ఇవ్వకపోయినప్పటికీ ఈ అన్పెయిడ్ ఫ్యామిలీ లేబర్ ఏదైతే ఉంటుందో అది కూడా కన్సిడర్ చెయ్యాలి. అర్థమైందా? సో ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఎంఎస్పిని మామూలుగా ఎలా ఇది చేస్తారు అంటే 1.5% ఆఫ్ 150% ఆఫ్ A2 ప్లస్ ఎఫ్ఎల్ అండి. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ A2 ప్లస్ ఎఫ్ఎల్ కలిపి 100 రూపాయలు వచ్చింది అనుకోండి. సో ఎంఎస్పిగా ఎంత నిర్ణయిస్తారు? 150 రూపాయలు పర్ క్వింటాల్ నిర్ణయించడం అనేది జరుగుతుంది. దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. C2 అనేటటువంటి ఇంకొక ఆస్పెక్ట్ అనేది ఉంటుంది. ఈ C2 అంటే ఏంటండి? ఇట్ ఈస్ ఎ కాంప్రహెన్సివ్ కాస్ట్ దట్ ఫ్యాక్టర్స్ ఇన్ రెంటల్స్, ఇంట్రెస్ట్, ఫర్గాన్ ఆన్ ఓన్ ల్యాండ్. ఒకవేళ సొంత భూమి అనుకోండి, ఆ భూమిని లీజ్కి ఇస్తే ఇంట్రెస్ట్ ఎంతో కొంత వస్తుంది కదా, సో ఆ ఇంట్రెస్ట్ కూడా కలిపి రైతుకు రావాలి కదా, ఇది ఒక హిడెన్ కాస్ట్. అర్థమైందా? ఫిక్స్డ్ క్యాపిటల్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఫిక్స్డ్గా రైతు పెట్టినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ఆ పెట్టుబడి భూమి ధరకి ఎంతో కొంత ఇంట్రెస్ట్ వస్తుందా, ఆ ఇంట్రెస్ట్ అనేది మామూలుగా తీసుకోరు, ఎందుకంటే పంట అనేది వాళ్ళు పండిస్తున్నారు కాబట్టి. బట్ అలాంటివి కూడా కన్సిడర్ చేయాలి అని చెప్పి ఎంఎస్ స్వామినాథన్ కమిటీ ఒకసారి చెప్పింది. బట్ ఆ కమిటీ యొక్క రికమెండేషన్స్ని వీళ్ళు ఎంత మాత్రం దృష్టిలో పెట్టుకోలేదు, ఇప్పటి వరకు దృష్టిలో పెట్టుకోలేదు. అర్థమైందా? దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ దిస్ పర్టిక్యులర్ సిఏసిపి ఏదైతే ఉంటుందో దట్ విల్ కన్సిడర్, అది కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. అయితే మరి ఇప్పుడు న్యూస్ ఆర్టికల్లోకి ఏం రావడం అనేది జరిగింది సార్. సో మీ అందరికీ తెలుసు, ఫార్మర్స్ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దేశవ్యాప్తంగా మొన్నటి వరకు ప్రొటెస్ట్ అనేవి చేయడం అనేది జరిగింది. వాళ్ళ ప్రొటెస్ట్కి వాళ్ళ ప్రొటెస్ట్ చేయడం వెనక డిమాండ్స్ రెండు ఉన్నాయి. ఒకటి దీస్ ఫార్మ్ లాస్ ఏవైతే ఉన్నాయో, యాంటీ ఫార్మర్ లాస్ అని చెప్తా ఉన్నారు. సో గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ ఫార్మ్ లాస్ని రిపీల్ చేయాలి అనేటటువంటి డిమాండ్ ఒకటైతే, ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉంటుందో దానికి లీగల్ బ్యాకింగ్ అనేది ఇవ్వాలి అనేటటువంటి విషయం ఒకటి. ఎంఎస్పిని గవర్నమెంట్ అవసరమైతే పే చేయొచ్చు, ఎంఎస్పి ధరించి అవసరమైతే కొనొచ్చు, అవసరమైతే కొనకపోవచ్చు. గవర్నమెంట్ ఇష్టం ఉంటే కొంటుంది. ఒకవేళ సపోజ్ చూడండి, మార్కెట్లో ధర అనేది విపరీతంగా పడిపోయింది అనుకోండి, గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎంఎస్పి ధర చెల్లించి మొత్తం రైతుల దగ్గర ఉన్నటువంటి క్రాప్ అంతా కొనదు. కొనాలని రూల్ ఏం లేదు, గవర్నమెంట్కి ఇష్టమైనంత కొంటుంది అంతే. అర్థమైందా? కంప్లీట్గా రైతు దగ్గర ఎంత ఉంటే అంత కొనేయాలి, రైట్ ఎంత ప్రొడ్యూస్ చేస్తే అంత ఎంఎస్పి రేటుకి ఇచ్చేయాలి అనేది జరగదు. ఒకవేళ గవర్నమెంట్ ఇవ్వకపోతే ఎవరిన ఏ కోర్టుకైనా నువ్వు వెళ్ళి ప్రశ్నించొచ్చా అంటే ప్రశ్నించలేవు. దెర్ ఇస్ నో లీగల్ బ్యాకింగ్ ఫర్ ఎంఎస్పి. సో ఇప్పుడు ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో వాటిని రిపీల్ చేసేసారు. ఓకే, మరి ఎంఎస్పికి లీగల్ బ్యాకింగ్ అందించాలనేటటువంటి డిమాండ్ సంగతి ఏంటి అని రైతులు అనేవాళ్ళు ఎద్దేవా చేయడం అనేది జరుగుతుంది. అండ్ రైతుల తాలూకు ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎంఎస్పి అండి. ఎంఎస్పిని క్యాలిక్యులేట్ చేయడం, మినిమం సపోర్ట్ ప్రైస్ని ఎలా ఇప్పుడు ప్రజెంట్ క్యాలిక్యులేట్ చేస్తున్నారో నేను చెప్పడం అనేది జరిగింది. ఇప్పటి వరకు ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నారు? A2 ప్లస్ ఎఫ్ఎల్ ప్లస్ 50% అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అంతేనా? ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నారు? A2 అంటే నగదు రూపంలో రైతు చెల్లించినటువంటి డబ్బులు, ఎఫ్ఎల్ అంటే ఫ్యామిలీ లేబర్కి రైతు చెల్లించకపోయినా కన్సిడర్ చేయాల్సినటువంటి డబ్బులు, ఇది అవుతుంది. బట్ స్వామినాథన్ కమిటీ ఏం చెప్పింది? C2 ప్లస్ 50% అని చెప్పింది. C2 అంటే ఏంటి? కాంప్రహెన్సివ్ రేట్. C2 కింద ఏమొస్తాయి? A2 వస్తుంది ప్లస్ ఎఫ్ఎల్ వస్తుంది. దాంతోపాటు అదర్ కాస్ట్ ఏవైతే ఉన్నాయో, రెంటల్ అండ్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ రైతు పంట వేయడానికి అప్పు తెచ్చాడండి, ఇంట్రెస్ట్ కడతాడు కదా ఎంతో కొంత, ఆ ఇంట్రెస్ట్ కూడా దీనిలో కన్సిడర్ చేయాలి. దీనికి 50% ఇవ్వాలి అని చెప్పి ఎంఎస్ స్వామినాథన్ కమిటీ చెప్పినా ప్రభుత్వం ఏమైనా ఇది చేసిందా? ప్రభుత్వం ఏమైనా ముందుకు వచ్చిందా? ఓకే చెప్పిందా? చెప్పలేదు. అది కూడా ఒక డిమాండ్. సో ఎంఎస్పి క్యాలిక్యులేషన్లో ఇది కన్సిడర్ చేయాలి అని చెప్పి చెప్తున్నారండి. సో కొంతమంది స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంఎస్పికి లీగల్ బ్యాకింగ్ ఇస్తే మంచిది అని చెప్పి చెప్తున్నారు. వాట్ ఆర్ ద ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఫర్ లీగల్ బ్యాకింగ్ టు ఎంఎస్పి? ఎంఎస్పికి లీగల్ స్టేటస్ అనేది ఇవ్వడం వల్ల, మినిమం సపోర్ట్ ప్రైస్కి లీగల్ స్టేటస్ ఇవ్వడం వల్ల ఆల్ ఫార్మర్స్ అందరు రైతులు కూడా ఈ ప్రైస్ వాలటాలిటీ నుంచి, ప్రైస్ పెరుగుదల తగ్గుదల నుంచి ఎప్పటికప్పుడు ఒకసారి పెరుగుతుంది, ఒకసారి తగ్గిపోతుంటుంది, దాని నుంచి వాళ్ళని కాపాడడం అనేది జరుగుతుంది. వాళ్ళని ప్రొటెక్షన్ అనేది ఈజీగా చేయొచ్చు. ఇట్ విల్ ఎన్ష్యూర్ దట్ ఫార్మర్స్ ఫుడ్ ఈజ్ పర్చేస్డ్ అట్ ద డిక్లేర్డ్ ఎంఎస్పి ఎయిదర్ డైరెక్ట్లీ ఆర్ త్రూ ప్రైవేట్ ప్లేయర్స్.
సో గవర్నమెంట్ కాకపోతే గవర్నమెంట్ అట్లీస్ట్ ఒక చట్టం చేసింది అనుకోండి, ప్రైవేట్ ప్లేయర్స్ కొనేటప్పుడు, దళారులు గట్రా కొనేటప్పుడు తప్పకుండా ఎంఎస్పీ ధర చెల్లించే కొనాలి అని ఏమైనా చెప్పారనుకోండి, ఒక ఫ్లోర్ ప్రైస్ గా దాన్ని నిర్ణయించడం అనేది జరిగింది అనుకోండి, అప్పుడు రైతుకి చాలా చాలా ఉపయోగం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఎంఎస్పీ విల్ బి రిక్వైర్డ్ టు కవర్ ఆల్ క్రాప్స్ అండి, ఓన్లీ 23 క్రాప్సే కాకుండా అన్ని క్రాప్స్ కి కవర్ అనేది చేయాలి. అండ్ ఆల్ ప్రొడ్యూసర్స్ ఇన్ ఆర్డర్ టు గ్యారంటీ రైట్ టు ఎంఎస్పీ. సో ఆ అందరు ప్రొడ్యూసర్స్కి, ఈవెన్ వెజిటబుల్ వెండర్స్, వీళ్ళందరికీ కూడా ఎంఎస్పీ అనేది, వెజిటబుల్ వెండర్స్ అంటే వెజిటబుల్ ప్రొడ్యూసర్స్, ఫ్రూట్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా ఇది వర్తింపజేయాలని చెప్పి చాలా మంది చెప్తున్నారు. దీస్ ఆర్ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎంఎస్పీ. కొంతమంది ఎంఎస్పీ అనేది ఎగ్నెస్ట్ గా కూడా చాలా మంది వాదిస్తూ ఉండడం అనేది జరిగింది. ఈవెన్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కూడా ఎంఎస్పీ అనేది ఒక రాంగ్ సబ్సిడీ అన్నట్టుగా చెప్తున్నారు. ప్రైసెస్ అనేవి సప్లై అండ్ డిమాండ్ నిర్ణయించాలి కానీ ప్రభుత్వం నిర్ణయించడం ఏదైతే ఉంటుందో, ప్రభుత్వం నిర్ణయించేటటువంటి ప్రైస్ వల్ల ఏం జరుగుతుంది అంటే దీస్ డెవలప్డ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో చాలా కన్సర్న్స్ అనేవి ఇది రావడం అనేది జరిగింది, కన్సర్న్స్ ఎదుర్కోవడం అనేది జరిగింది. డెవలప్డ్ నేషన్స్ నుంచి కన్సర్న్స్ ఇండియా ఎదుర్కోవడం అనేది జరిగింది, టు బి ప్రెసెస్, కరెక్ట్గా చెప్పాలంటే. అర్థమైందా? అండ్ దాంతోపాటు ఎంఎస్పీని లీగలైజ్ చేయడం మీద ఇండియా మీద కూడా చాలా ఇంపాక్ట్ పడుతుంది. ఇన్ఫ్లేషన్ అనేది, ధరలు ఏవైతే ఉన్నాయో విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది. ఎందుకంటే హోర్డింగ్ అనేది జరుగుతుంది. ప్రైవేట్ ప్లేయర్స్, బ్లాక్ మార్కెట్ వాళ్ళు ఏం చేస్తారు, ఇదేదైతే ఉంటుందో, దిస్ పర్టికులర్ క్రాప్ ఏదైతే ఉంటుందో దాన్ని అడ్డదారుల్లో కొనుక్కోవడం అనేది జరుగుతుంది. అండ్ వాళ్ళు హోర్డింగ్ చేసి ఒక్కసారిగా సప్లై అనేది, ఆర్టిఫిషియల్ డిమాండ్ అనేది క్రియేట్ చేసి ఒక్కసారిగా ధరలు పెరిగిపోయేటటువంటి అవకాశం ఉందని కూడా చెప్పడం అనేది జరిగింది. రైట్? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ డిస్కస్డ్ ఇన్ పర్టికులర్ ఆర్టికల్. ఆల్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఈస్ వాట్ ఈస్ ఎంఎస్పీ, అండ్ ప్రిలిమ్స్ లెవెల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎంఎస్పీ, ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎంఎస్పీ, ఆర్గ్యుమెంట్స్ ఇన్ against the legalizing of MSP. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అమ్మ. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఈడబ్ల్యూఎస్ క్రైటీరియా రీథింక్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఆర్టికల్ లాస్ట్ క్లాస్లో కూడా మనం డిస్కస్ చేసాం, మరొకసారి డిస్కస్ చేద్దాం, వినండి. ఈ ఆర్టికల్ని ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 12 నుంచి నేను సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్గా మీకు ఈ ఆర్టికల్ అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. సో ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు ముందు ఈడబ్ల్యూఎస్ కోటా అంటే ఏంటో అర్థం కావాలి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, సొసైటీలో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో, ఆర్థికంగా వెనకబాటుకు గురవుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేటటువంటి కోటా. ఇంతకీ కోటా అంటే ఏంటి సార్? కోటా అంటే సింపుల్ మీనింగ్ ఏంటంటే రిజర్వేషన్. ఎక్కడైనా కోటా అని పదం వినిపిస్తే రిజర్వేషన్ అని గుర్తుపెట్టుకోండి, లేకపోతే ఎఫర్మేటివ్ యాక్షన్ అని కూడా అంటారు. అండ్ కోటాకి ఇంకొక పేరు ఏంటి అంటే పాజిటివ్ డిస్క్రిమినేషన్ అంటారు. ఇక్కడ వివక్ష చూపుతున్నాం కానీ ఇన్ ఎ పాజిటివ్ వే. నిజంగా కొంతమందికి న్యాయం చేయడానికే నువ్వు వివక్ష అనేది చూపించడం అనేది జరుగుతుంది, పాజిటివ్ డిస్క్రిమినేషన్ అని కూడా అంటారు. సో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కోటా అనేది ఎప్పుడు తీసుకొచ్చింది మన గవర్నమెంట్? ఇది ఒరిజినల్గా కాన్స్టిట్యూషన్లో ఉందా అంటే ఒరిజినల్గా కాన్స్టిట్యూషన్లో లేదు. 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2019 ద్వారా ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రభుత్వం తీసుకురావడం అనేది జరిగింది. అండ్ ఎంత పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఇస్తా ఉన్నారు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కి? 10% రిజర్వేషన్ అనేది ఇస్తా ఉన్నారు. సో మరి 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అన్నాం, రాజ్యాంగ సవరణ చట్టము అన్నాం, అంతే కదా? మరి రాజ్యాంగాన్ని సవరించింది అని చెప్తున్నారు కదా సార్, ఏ ఆర్టికల్స్ ని సవరించడం అనేది జరిగింది? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నాన్న, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 15 అండ్ ఆర్టికల్ 16, ఈ రెండు ఆర్టికల్స్ ని సవరించడం అనేది జరిగింది త్రూ 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అండి. సో ఏంటి సార్ ఈ ఆర్టికల్ 15 అండ్ ఆర్టికల్ 16? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మన రాజ్యాంగంలో పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉంటుంది. పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏమంటామంటే ఫండమెంటల్ రైట్స్ అంటాం. సో మన ఫోర్ ఫాదర్స్ మన సిటిజన్స్ కి కొన్ని హక్కులు అనేవి కల్పించడం అనేది జరిగిందమ్మా. రాజ్యాంగం అనేటటువంటిది ఒక గొప్పదైనటువంటి పుస్తకం, ప్రజలకి హక్కులు అందించినటువంటి పుస్తకం. ఈ నేల మీద చరిత్ర మనం చూసుకుంటే తరతరాలుగా స్త్రీలకి, పిల్లలకి, బడుగు బలహీన వర్గాలకి ఎటువంటి అంగీకారం అనేటటువంటిది లేదు. మనుషులంతా ఒకటే అని అంగీకరించలేనటువంటి పరిస్థితి మనం ఎప్పటి నుంచో చూడడం అనేది జరిగింది. అందరూ డిస్క్రిమినేషన్కి గురవడం అనేది జరిగింది.
ఈ అంతులేని అసమానతల నుంచి, ఇన్ఈక్వాలిటీస్ నుంచి, డిస్క్రిమినేషన్ నుంచి, వివక్ష నుంచి, వీటన్నింటి నుంచి మనల్ని రక్షించినటువంటి పుస్తకమే కాన్స్టిట్యూషన్ అండి. ఈ పుస్తకం ఈ భూమి మీద చాలా పవిత్రమైనటువంటి పుస్తకం, హేతుబద్ధమైనటువంటి పుస్తకం, అద్భుతమైన, మహోన్నతమైన, మానవీయమైనటువంటి పుస్తకం, గొప్ప పుస్తకం అండి. అర్థమైందా? సో అది ఈరోజు నవంబర్ 26న ఈ రోజున ఆమోదం పొందడం అనేది జరిగింది. సో నిజంగా టుడే ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డేస్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అందుకే మనం ప్రతి ఏటా నవంబర్ 26న కాన్స్టిట్యూషన్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే చూడండి, అయితే ప్రజలందరికీ ఏమొచ్చినాయి అని చెప్పాము, ప్రాథమిక హక్కులు అనేవి రావడం అనేది జరిగింది. ఎందుకు వాటిని ప్రాథమిక హక్కులు అంటామండి, ఫండమెంటల్ రైట్స్ అని ఎందుకు అంటాము? బికాస్ దీస్ రైట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ప్రీ రిక్వెసిట్ ఫర్ ఎనీ ఇండివిజువల్ టు గ్రో అండి. ఒక వ్యక్తి తన జీవితంలో ఎదగాలి అంటే మచ్చుకి కావాల్సినటువంటి రైట్స్, తప్పకుండా కావాల్సినటువంటి హక్కులు ఏంటి అంటే దీస్ రైట్స్, దోస్ ఆర్ ఫండమెంటల్ రైట్స్. అందుకే వాటిని ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు అని చెప్పి మనం అనడం అనేది జరిగింది. సో ఈ ఫండమెంటల్ రైట్స్ లో ఆర్టికల్ 15 అండ్ ఆర్టికల్ 16 ద్వారా కూడా కొన్ని రైట్స్ ఇచ్చారండి. ఆర్టికల్ 15 ద్వారా ఏమి ఇచ్చారండి అంటే ప్రొటెక్షన్ అగైన్స్ట్ డిస్క్రిమినేషన్, వివక్ష అనేది చూపించకూడదు. నువ్వు ఒకవేళ వివక్షకు గురయ్యావా, ఆర్టికల్ 15 నాకు వివక్ష నుంచి ప్రొటెక్షన్ ఇచ్చిందండి అని చెప్పి నువ్వు కోర్టుని, న్యాయస్థానాల్ని ఆశ్రయించవచ్చు. నీ జాతి పేరు మీద కానీ, లేకపోతే నీ కులం పేరు మీద కానీ, నీ మతం పేరు మీద కానీ, లేకపోతే నీ జెండర్ పేరు మీద కానీ నీకు ఎటువంటి వివక్ష అనేది నీకు ఎదురవ్వకూడదు అనే ఉద్దేశంతో ఆర్టికల్ 15 చెప్పారు. అండ్ ఆర్టికల్ 16 ద్వారా ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్, సమానమైనటువంటి అవకాశాలు అందరికీ కల్పించబడాలి. అర్థమైందా? ఉద్యోగ అవకాశాలు అవ్వచ్చు, ఏ అవకాశాలైనా, విద్యా అవకాశాలు అవ్వచ్చు, అందరికీ సమానమైనటువంటి అవకాశాలు కల్పించబడాలనేటటువంటి ఉద్దేశంతో ఆర్టికల్ 16 ఏదైతే ఉంటుందో దాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అన్న, మన ఒరిజినల్ కాన్స్టిట్యూషన్స్ లో రిజర్వేషన్ అనేది ఎంతవరకు పరిమితమైంది? ఓన్లీ చట్టసభల్లో రిజర్వేషన్ మాత్రమే పరిమితం అవ్వడం అనేది జరిగింది. ఒకప్పుడు అంటే మన కాన్స్టిట్యూషన్ ఆమోదం అయిన తర్వాత మన ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో దీస్ పబ్లిక్ ఆఫీసెస్లోను, అంటే గవర్నమెంట్ ఉద్యోగాల్లోను, అండ్ దాంతోపాటు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లోను కానీ ఏమైనా రిజర్వేషన్ ఉందా సార్ అంటే రిజర్వేషన్ అనేది లేదు. మనకు ఒక కేసు ఉంటుంది, చంపకం దొరైరాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ అనేటటువంటి కేసు ఉండడం అనేది జరిగింది 1950లో. సో ఈ కేసు తర్వాత, ఈ కేసులో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇస్తుంది. కేసు ఏంటో చెప్తాను చూడండి. చంపకం దొరైరాజన్ అనేటటువంటి ఒక అమ్మాయి, ఆవిడ మద్రాస్ గవర్నమెంట్కి ఎగనెస్ట్ గా సుప్రీంకోర్టుకి ఆశ్రయించడం అనేది జరుగుతుంది. ఎందుకు? మద్రాస్ గవర్నమెంట్ స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ కి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో జాయిన్ అవ్వడానికి ఒక స్పెషల్ ప్రొవిజన్ అనేది ఉండాలి, ఒక స్పెషల్ రిజర్వేషన్ అనేది ఇవ్వాలి అని ఒక చట్టం చేసింది. ఆ చట్టాన్ని ఛాలెంజ్ చేస్తూ చంపకం దొరైరాజన్ అనేటటువంటి ఆవిడ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు అప్పుడు ఏం చెప్పింది, అంతే కదా, మన రాజ్యాంగంలో దిస్ పర్టిక్యులర్ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ డిస్క్రిమినేట్ చేయకూడదని చెప్పారు కదా, సో కులం పేరు మీద కానీ మతం పేరు మీద కానీ డిస్క్రిమినేట్ చేయకూడదని చెప్పారు కదా, సో మీరు ఎలా ఇస్తారు, ఎలా వాళ్ళకి స్పెషల్ గా రిజర్వేషన్ చేస్తారు అని చెప్పి ఆ మద్రాస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఉంటుందో దాన్ని కొట్టివేయడం అనేది జరిగింది. కొట్టివేయగానే ద పార్లమెంట్ గాట్ టుగెదర్, పార్లమెంట్ అనేది ఒక చోట చేరడం అనేది జరిగింది. రాజ్యాంగానికి మొదటి రాజ్యాంగ సవరణ, ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. తీసుకొచ్చి ఏం ఇంట్రడ్యూస్ చేశారు, ఆర్టికల్ 15 క్లాజ్ 4 అనేది అటాచ్ చేశారు. ఆర్టికల్ 16 క్లాజ్ 4 అనేది అటాచ్ చేయడం అనేది జరిగింది. ఆర్టికల్ 15 క్లాజ్ 4 ఏదైతే ఉంటుందో దీని ద్వారా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి లో స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ జాయిన్ అవ్వడానికి రాజ్యం అనేటటువంటిది, ప్రభుత్వం అనేటటువంటిది స్పెషల్ ప్రొవిజన్స్ చేయొచ్చు అని చెప్పింది. ఆర్టికల్ 16 క్లాజ్ 4 ద్వారా పబ్లిక్ ఆఫీసెస్ లో స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ చేరడానికి రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో రిజర్వేషన్ అనేది కల్పించడం అనేది జరిగింది. ఆ విధంగా మనకి రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చినాయండి. మీకు రిజర్వేషన్ సిస్టమ్ నుంచి పుట్టు పూర్వోత్తరాల నుంచి తెలుసుకోవాలి అనుకుంటే నేను ఒక వీడియో చేశాను. మీరు ఏం వీడియో అంటే అది మరాఠా కోటా ఎల్టీఎక్స్ క్లాసెస్ అని చెప్పుకోండి. సో రిజర్వేషన్ అనేటటువంటిది కత్తి మీద సాము లాంటిదండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్ కూడా. దీని పుట్టు పూర్వోత్తరాల నుంచి, ఏన్షియంట్ హిస్టరీ నుంచి దీని తాలూకా విషయాలన్నీ తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ డూ వాచ్ దట్ వీడియో. నేను కంప్లీట్ గా డీటెయిల్డ్ గా దాని మీద చెప్పడం అనేది జరిగింది.
అర్థమైందా? అయితే చూడండి, అయితే ఈడబ్ల్యూఎస్ కోటా కోసం 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది 2019లో తీసుకురావడం అనేది జరిగింది. దీన్ని తీసుకొచ్చి ఏ ఆర్టికల్స్ అమెండ్ చేశారు? ఆర్టికల్ 15ని, ఆర్టికల్ 16. ఆర్టికల్ 15లో ఆర్టికల్ 15 క్లాస్ 6 అనేది అటాచ్ చేస్తే ఆర్టికల్ 16కి ఆర్టికల్ 16 క్లాస్ 6 అనేది అటాచ్ చేయడం అనేది జరిగింది. ది ఈడబ్ల్యూఎస్ కోటా ఏదైతే ఉంటుందో ఇట్ ప్రొవైడ్స్ ఎకనామిక్ రిజర్వేషన్. అప్పటి వరకు ఎలాంటి రిజర్వేషన్? సో 2019 వరకు ఓన్లీ ఇండియాలో ఎలాంటి రిజర్వేషన్ ఉండేదమ్మా? ఓన్లీ సోషల్లీ అండ్ దాంతోపాటు ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి మాత్రమే రిజర్వేషన్ అనేది ఉండేది. బట్ ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ ఎకనామికల్ రిజర్వేషన్ అనేటటువంటిది కూడా అందించడం అనేది జరిగింది ఫర్ దోస్ పీపుల్ హు ఆర్ ఎకనామికలీ వీకర్. అర్థమైందా? It is enacted. What is the rationale behind this particular reservation, this particular act and this particular decision by the government? It is enacted to promote the welfare of the poor. పేదవాళ్ళ తాలూకా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది చేశారంట. ఎలాంటి పేదవాళ్ళు అంటున్న వాళ్ళు? విచ్ ఆర్ నాట్ కవర్డ్ ఇన్ 50% రిజర్వేషన్ పాలసీ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఓబీసీస్, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పొచ్చు. సో వీళ్ళందరికీ 50% రిజర్వేషన్ అనేది కల్పించారా? ఇందిరా సాని కేసు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 50% రిజర్వేషన్ అనేది ఉండాలి, 50% కంటే ఎక్కువ ఉండకూడదని క్యాప్ విధించారు. అవునా? సో 50% దాటి పర్టికులర్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో, ఐ మీన్ మన ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ అనేది అందించడం అనేది జరిగింది. అర్థమైందా? రైట్. And now let us look at what is the significance of this particular reservation decision. ఈ డెసిషన్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? సిగ్నిఫికెన్స్ అంటే ఇంపార్టెన్స్. ఇది ఏ విధంగా ప్రజల్లో మార్పులు తీసుకొస్తుంది, సమాజంలో లేకపోతే మార్పులు తీసుకొస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ ఇట్ అడ్రసెస్ ఇన్ఈక్వాలిటీ అండి. సమాజంలో ఉండేటటువంటి ఆర్థిక అసమానతలు ఏవైతే ఉన్నాయో వాటిని దూరం చేయడానికి ఈ చట్టం నిజంగా ఉపయోగపడుతుంది. సో దిస్ పర్టికులర్ ఈడబ్ల్యూఎస్ 10% కోటా ఈజ్ ఎ ప్రోగ్రెసివ్ వన్, అంటే ఇట్ ఈస్ ఎ సోషల్ రిఫార్మ్, అందులో డౌటే లేదు. బికాస్ ఇట్ కుడ్ అడ్రస్ ద ఇష్యూ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇండియా. ఆదాయపరమైనటువంటి అసమానతలు ఏవైతే ఉన్నాయో వాటిని పారద్రోలడానికి, దూరం చేయడానికి పర్టికులర్ అమెండ్మెంట్ ఏదైతే ఉంటుంది, రిజర్వేషన్ పాలసీ అనేది తప్పకుండా ఉపయోగపడుతుంది అని మనం చెప్పుకోవచ్చు. బికాస్ చాలా మంది పీపుల్ ఇంకా వీకర్ సెక్షన్స్ ఎకనామికల్గా వీకర్గా ఉండడం వల్ల వాళ్ళకి ఎడ్యుకేషన్కి అండ్ దాంతోపాటు ఎంప్లాయ్మెంట్కి వాళ్ళు దూరంగా ఉండడం అనేది జరుగుతుంది, వాళ్ళకి రిజర్వేషన్ అనేది కూడా లేకపోవడం వల్ల. అర్థమైందా? దాంతోపాటు సెకండ్ చూడండి, రికగ్నిషన్ ఆఫ్ ద ఎకనామిక్ బ్యాక్వర్డ్స్. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక రికగ్నిషన్ అనేది దొరుకుతుంది. There are many people or classes other than backward classes who are living under hunger and poverty stricken కండిషన్స్ అండి. ఓబీసీలు, షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్సే కాదు, చాలా మంది జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పేదరికంలో మగ్గిపోతా ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఒక చేయూత అనేది అందించడానికి, అలాంటి వాటికి ఒక కాన్స్టిట్యూషనల్ రికగ్నిషన్ అనేది అందించడానికి దిస్ పర్టికులర్ యాక్ట్ అనేది ఉపయోగపడుతుంది అని చెప్తున్నారండి. అండ్ రిడక్షన్ ఆఫ్ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్, కుల ప్రాతిపదికన వివక్ష ఏదైతే ఉంటుందో అది తగ్గించడానికి కూడా ఇది చాలా ఉపయోగపడడం అనేది జరిగింది. It will gradually remove the stigma associated with reservation because reservation has historically been related with caste. సో రిజర్వేషన్ తీసుకున్నవాడు తక్కువ కులస్తుడు అనేటటువంటి కోరిక ఇంకా బలపడింది. నీకు రిజర్వేషన్ ఉందా అని ఎవరైనా అన్నారనుకోండి, ఉంది అంటే అతన్ని డిస్క్రిమినేట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇప్పుడు అందరికీ రిజర్వేషన్ అనేది ఉందనుకోండి, ఈవెన్ జనరల్ కేటగిరీ వాళ్ళకు కూడా, అప్పుడు ఇన్ఈక్వాలిటీ ఏదైతే ఉంటుందో అది తగ్గడం అనేది జరుగుతుంది. బట్ కానీ ఈ పర్టిక్యులర్ యాక్ట్ వెనుక కొన్ని ఇబ్బందులు అనేవి ఉండడం అనేది జరిగింది, కొన్ని అవకతవకలు అనేవి ఉండడం అనేది జరిగింది. దేర్ ఆర్ మెనీ కన్సర్న్స్ ఆల్సో అసోసియేటెడ్ విత్ దిస్ పర్టిక్యులర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఫస్ట్ ఇది ఏంటి అంటే అన్అవైలబిలిటీ ఆఫ్ డేటా ఏదైతే ఉంటుందో డేటా అనేది లేకపోవడం. మనం ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారని చెప్తున్నాం, కానీ దానికి సపోర్ట్ చేసేటటువంటి డేటా ఏముంది అంటే ఏమీ లేదు. నిజంగా వాళ్ళు ఉన్నారా, వాళ్ళు పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ దూరంగా ఉంటున్నారా, ఎడ్యుకేషన్ దూరంగా ఉంటున్నారా? వీఆర్ గోయింగ్ ఇట్ అప్ విత్ జస్ట్ వైల్డ్ గెస్ ఆర్ సపోజిషన్. మనం జస్ట్ ఒక వైల్డ్ గెస్ తోనే గవర్నమెంట్ వెళ్ళింది తప్ప దెర్ ఇస్ నో డేటా టు బ్యాక్ దిస్ పర్టికులర్ కాన్సెప్ట్. అండ్ బ్రీచెస్ ఇన్ రిజర్వేషన్ క్యాప్ అండి. రిజర్వేషన్ క్యాప్ అంటే రిజర్వేషన్ పైన ఇందిరా సాని కేసులో సుప్రీంకోర్టు విధించినటువంటి ఇదేదైతే ఉంటుందో, క్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని దాటడం అనేది జరిగింది. సో 1992లో ఉన్నటువంటి ఇందిరా సాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 9 జడ్జ్ కాన్స్టిట్యూషన్ బెంచ్ అనేది 50% రిజర్వేషన్ మించకూడదు భారతదేశంలో అని చెప్పడం అనేది జరిగింది. బట్ ఈ లిమిట్ ఏదైతే ఉంటుందో దీన్ని దిస్ పర్టిక్యులర్ చట్టం ఏదైతే ఉంటుందో అది బ్రీచ్ చేయడం అనేది జరిగింది అని చెప్తున్నారండి. అర్థమైందా?
అండ్ దాంతోపాటు ఆర్బిట్రరీ క్రైటీరియా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి నా అర్హత సాధించడానికి క్రైటీరియా ఏదైతే ఉంటుందో అది ఆర్బిట్రరీగా ఉంది. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ 8 lakhs per annum ఇన్కమ్ దాటకూడదు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది వర్తించాలి అంటే అని చెప్పి అన్నారు అనుకోండి. ఇప్పుడు సపోజ్ మనకి జీడిపి పెర్ క్యాపిటల్ ఒక్కొక్క స్టేట్లో ఒక్కోలా ఉంటుంది. మనకి ఇప్పుడు సపోజ్ మనకి గోవా స్టేట్లో ఎక్కువ మంది ఎర్న్ చేస్తారు, ఎక్కువగా అంటే యావరేజ్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది 4 lakh per annum అనేది ఉండడం అనేది జరిగింది. వేరాజ్ మనకి బీహార్ చూస్తే ఓన్లీ 40,000 per annum అనేది ఉంది. సో ఇలాగా మనకి ఆర్బిటరీగా ఉన్నప్పుడు సింగిల్ క్రైటీరియా ఇన్కమ్ క్రైటీరియా అనేది మీరు ఎలా నిర్ణయిస్తారు? ఏ స్టేట్ తాలూకా పొజిషన్ బట్టి అలాంటి ఇన్కమ్ అనేది మీరు ఏర్పాటు చేయాలి కదా. సో ఇలాగా ఆర్బిటరీ క్రైటీరియా అనేది కూడా ఒక ఛాలెంజ్గా ఉండడం అనేది జరిగింది. దీస్ ఆర్ మెయిన్ 3 కన్సర్న్స్ అసోసియేటెడ్ విత్ ఈడబ్ల్యూఎస్ కోటా. మరి ఈడబ్ల్యూఎస్ కోటా ఎవరికి వర్తిస్తుంది సార్? నాకు వర్తిస్తుందా ఈడబ్ల్యూఎస్ కోటా? చూడండి ఎలిజిబిలిటీ గురించి మనం మాట్లాడదాం. ద ఫస్ట్ వన్, యూ షుడ్ బి ఫ్రమ్ జనరల్ కేటగిరీ. అది తప్పదు, నువ్వు తప్పకుండా జనరల్ కేటగిరీకి చెంది ఉండాలి. స్కెడ్యూల్డ్ కాస్ట్ కానీ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ కానీ ఓబీసీ కాస్ట్ ఏదైతే ఉంటుందో దానికి నువ్వు చెందకూడదు. అండ్ యువర్ ఫ్యామిలీస్ గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్ షుడ్ బి బిలో 8 lakhs per annum. సంవత్సరానికి 8 లక్షల కంటే తక్కువ ఉండాలి నీ కుటుంబ ఆదాయం ఏదైతే ఉంటుందో, కుటుంబ ఆదాయం అగ్రికల్చర్ నుంచి, శాలరీ నుంచి, బిజినెస్ నుంచి, అన్ని క్యుములేటివ్ సోర్సెస్ నుంచి కలిపి వచ్చేటువంటి ఆదాయం ఇంతకంటే ఎక్కువగా ఉండకూడదు. యువర్ ఫ్యామిలీ షుడ్ నాట్ ఓన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఆఫ్ సైజ్ 5 acres ఆర్ మోర్. అంటే 5 ఎకరాల కంటే తక్కువ అగ్రికల్చర్ ల్యాండ్ అనేటటువంటిది ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే నీకు వర్తించదు. 4వ పాయింట్ చూడండి, యువర్ ఫ్యామిలీ షుడ్ నాట్ ఓన్ ఏ రెసిడెన్షియల్ ఫ్లాట్ ఆఫ్ ఏరియా 1000 square feet ఆర్ మోర్. లెస్ దాన్ 1000 square feet రెసిడెన్షియల్ ఏరియా, మీ ఇళ్ళ స్థలం ఏదైతే ఉంటుందో తప్పకుండా ఉండాలి మీకు సొంత ఇల్లు ఉంటే. యువర్ ఫ్యామిలీ షుడ్ నాట్ ఓన్ ఏ రెసిడెన్షియల్ ప్లాట్ ఆఫ్ ఎన్ ఏరియా 100 square yards ఆర్ మోర్ ఇన్ నోటిఫైడ్ మున్సిపాలిటీస్. అర్బన్ ఏరియాస్లో 100 square yards కంటే ఎక్కువ ఉండకూడదు. వెరాజ్ అదర్ దాన్ నోటిఫైడ్ మున్సిపాలిటీస్ కానటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో, పంచాయతీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ 200 square yards కంటే ఎక్కువ ఉండకూడదు మీ తాలూకా ప్లాట్ ఏదైతే ఉంటుందో ప్లాట్. సో దిస్ ఈజ్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇక్కడ ఫ్యామిలీ అని 10 సార్లు వాడామా? వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఫ్యామిలీ హియర్? ఈ పర్టికులర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ప్రకారం ఫ్యామిలీని ఎలా డిఫైన్ చేయడం అనేది జరిగింది. ద ఫ్యామిలీ ఇంక్లూడ్స్ ద ఫాలోయింగ్: ద పర్సన్ సీకింగ్ ద రిజర్వేషన్, ఎవరికైతే రిజర్వేషన్ కావాలనుకుంటున్నాడో ఆ వ్యక్తి, హిజ్ ఆర్ హర్ పేరెంట్స్, దాంతోపాటు ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు, హిజ్ ఆర్ హర్ సిబ్లింగ్స్ బిలో ద ఏజ్ ఆఫ్ 18 years, 18 ఏళ్ళ లోబడి ఉన్నటువంటి సిబ్లింగ్స్ ఎవరైతే ఉన్నారో, అన్నదమ్ములు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, హిజ్ ఆర్ హర్ స్పౌజ్ అండ్ చిల్డ్రన్ బిలో ద ఏజ్ ఆఫ్ 18 years. సో పిల్లలైతే 18 ఏళ్ళ లోపు ఉండాలి, అప్పుడే ఈ ఫ్యామిలీలోకి వాళ్ళు రావడం అనేది జరుగుతుంది. అండ్ హిజ్ స్పౌజ్ అంటే పెళ్ళం, పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో పార్ట్నర్, సో భర్త లేదా భార్య. అర్థమైందా? దిస్ షుడ్ ఇంక్లూడ్ ఇన్ ఫ్యామిలీ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి అర్హత ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్న వాళ్ళకి 10% రిజర్వేషన్ అనేది కల్పిస్తారు అండర్ 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2019. సో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి. మరి ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చింది సార్ చూడండి. సో ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ they spoke about different concerns around EWS reservation. ఎకనామికలీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ గురించి డిఫరెంట్ కన్సర్న్స్ చెప్పడం అనేది జరిగింది. ఫస్ట్ ఏంటి అంటే సుప్రీంకోర్టు క్వశ్చన్ ఆన్ దిస్ పర్టికులర్ క్రైటీరియా. సో ఈ క్రైటీరియా నిర్ణయించడంలో సుప్రీంకోర్టు ప్రశ్న విధించింది. ఏంటి అంటే 8 lakhs per year ఏదైతే ఉంటుంది ఇన్కమ్ రెస్ట్రిక్షన్ ఏదైతే విధించారో, it is the same amount to use to exclude the creamy layer from OBC reservation privileges. సో అదే కరెక్ట్గా ఎందుకు మీరు నిర్ణయించాల్సి రావడం అనేది జరిగింది అనేటటువంటి ప్రశ్న వేయడం అనేది జరిగింది. మీకు ఓబీసీ వాళ్ళకి మీరందరూ గమనిస్తే తెలుస్తుంది. మీకు ఓబీసీ రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో ఓబీసీ రిజర్వేషన్ ఓన్లీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకే వర్తించడం అనేది జరుగుతుంది. క్రీమీ లేయర్ వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే ఓబీసీలో భాగంగా ఉంటూ యాన్యువల్ ఇన్కమ్ 8 lakh ప్లస్ ఉందనుకోండి, వాళ్ళకి ఓబీసీ రిజర్వేషన్ అనేది వర్తించదు. సో సుప్రీంకోర్టు క్వశ్చన్ అడిగింది, ఎగ్జాక్ట్గా ఆ అమౌంటే ఎందుకు ఇది చేశారు, నిర్ణయించారు. ల్యాక్ ఆఫ్ రీసెర్చ్ అనేది చేయకపోవడం. సో ఎనీ రిజర్వేషన్ ఆర్ ఎక్స్క్లూజనరీ రూల్స్ షుడ్ బి బేస్డ్ ఆన్ మీనింగ్ఫుల్ ఫ్యాక్ట్స్
ద బ్రెంచ్ క్రిటిసైజ్ దట్ ఈడబ్ల్యూఎస్ క్రైటీరియా వర్ డెవలప్ వితౌట్ ఎనీ రీసెర్చ్. ఏ రీసెర్చ్ లేకుండా మీరు దీన్ని ఏర్పాటు చేశారు, దీన్ని నిర్ణయించారు. అండ్ దాంతోపాటు కన్సర్న్స్ ఆఫ్ ఫ్లాట్ క్రైటీరియన్, మెట్రోపాలిటన్ అండ్ నాన్ మెట్రోపాలిటన్ సిటీలో ఒకే క్రైటీరియన్ అనేది ఏర్పాటు చేశారు. ఇప్పుడు సపోజ్ ఇందాకే మనం చెప్పుకున్నాం, గోవాలో ఇన్కమ్ అనేది మీకు ఎంత 4 lakhs per annum పర్ క్యాపిటా, యావరేజ్ పర్ క్యాపిటా. కానీ మనకి బీహార్లో చూస్తే జస్ట్ 30,000 ఆర్ 40,000 per month, రైట్? సో అలా ఎలా నిర్ణయిస్తారు అనేటటువంటిది ఒక ఆస్పెక్ట్, అర్థమైందా? అండ్ బ్రీచ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్, ఇందిరా సహాని కేసులో, ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 50% రిజర్వేషన్ దాటకూడదు, రిజర్వేషన్ ఇన్ ఇండియా షుడెంట్ ఎక్సీడ్ 50% అని చెప్పి చెప్పడం అనేది జరిగింది సుప్రీంకోర్టు. సో దాన్ని కూడా ఇది బైపాస్ చేయడం అనేది జరిగింది అని కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి మెన్షన్ చేయడం అనేది జరిగింది. మీకు బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి అదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ గురించి అర్థమైందని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ ఈ ఆర్టికల్ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్ యాజ్ వెల్. సో మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. బాయ్ నాన్న.